గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా వాయిస్ క్లియర్ ఉంది, ఒకసారి మెసేజ్ చేయండి. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ శ్రీకాంత్ సాగర్ ఫ్రమ్ ఖమ్మం. ఒకసారి వాయిస్ క్లియర్ ఉందా చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఎవరన్నా. Yeah, Srikanth, okay. Voice is clear. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మార్నింగ్ జూమ్కి నేను హోస్ట్ చేయడం, సో చాలా చాలా హ్యాపీ. సో చిన్న టెక్నికల్ ఇష్యూ, సో క్లియర్ అయిపోయింది. సో లింక్ అనేది గ్రూప్స్ లో వచ్చింది. కాబట్టి మీ గ్రూప్స్ లో దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఈరోజు 100 మెంబర్స్ మనకి దీంట్లో ఉంది కాబట్టి అటెండ్ అవ్వడానికి రావట్లేదు మిగతా వాళ్ళకి. సో యూట్యూబ్ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో మైసెల్ఫ్ శ్రీకాంత్ సాగర్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. రీసెంట్ గా ఒక బ్లాస్టింగ్ అచీవ్మెంట్ తీసుకుని మీ ముందుకు వచ్చాను. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ రోజు 1000 మెంబర్స్ దాంట్లో రావట్లేదు కాబట్టి ఆ, మీ గ్రూప్స్ లో ఈ యొక్క యూట్యూబ్ లింక్ అనేది మనకి వచ్చింది లైవ్. దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో అందరూ దీనికి అటెండ్ అవుతారు. సో మై సెల్ఫ్ ఒక చిన్న ఇంట్రడక్షన్ అందరి కోసం. మైసెల్ఫ్ శ్రీకాంత్ సాగర్, యాజ్ ఏ ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ గా 2016లో ఈ యొక్క విస్టీజ్ అనే ప్రపంచంలో అడుగు పెట్టడం జరిగింది. సో ఒక ఎంటీ గ్లాస్ ఎలా అయితే ఉంటుందో, ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి పెద్దగా ఏమీ తెలియదు, ఆ, వేరే జాబ్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు, ఒక స్టూడెంట్ గా వచ్చాం కాబట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది దీంట్లో. సో 2016లో ఇన్వాల్వ్ అయితే డైరెక్టర్ అవడానికి ఆల్మోస్ట్ 5 to 6 months టైం తీసుకొని ఒక 2.5 years లోనే 2019లో యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ గా కార్ అచీవర్ గా మన కార్నివాల్ విజయరాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్నివాల్ లో యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ తీసుకున్నా. సో సెకండ్ పాండమిక్ లో యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్ గా 1,32,000 తీసుకొని, సో రీసెంట్ గా లాస్ట్ మంత్ మన కంపెనీ, మన గౌతమ్ వాలీ గారు, మన మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తోటే పెద్ద ఈ 6 లైన్స్ తోటే పెద్ద అచీవ్మెంట్ తీసుకోవచ్చని రౌండ్ కి ప్లాన్ చేశాను యాక్చువల్ గా. కానీ యూనివర్స్, మన పవన్ సార్ రోజు చెప్తా ఉంటారు కదా, బలంగా అనుకోండి అని చెప్పేసి. సో యూనివర్స్ నన్ను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా చేసింది. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈ రోజు ఈ యొక్క ఆ, విషయాన్ని ఈ జూమ్ ద్వారా మీ అందరి ద్వారా పంచుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అదే విధంగా మనం విజన్ 25, సో ఈ యొక్క మెయిన్ యొక్క జూమ్ మీటింగ్ పర్పస్ ఏంటి అంటే విజన్ 25. విజన్ 25 ఏంటి అంటే పర్ మంత్ 5 lakh ఇన్కమ్, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, అంటే డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, పర్ మంత్ 5 lakh ఇన్కమ్ అనేది విజన్ 25 అనేటువంటి దీంతో మనం గత సంవత్సరం అంటే 2023 కంప్లీట్ చేసుకొని 24లో అడుగు పెట్టాం. అంటే ఇంకొక 1 year మనకు టైం ఉంది. సో ఈ 1 year లో మనం ఏంటి అంటే మనందరం కూడా పర్ మంత్ 5 lakh ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ తీసుకోవాలనే దాంతో విజయరాజ్ గారు మనందరికి కూడా విజన్ 25 అనేది క్రియేట్ చేశారు. చాలా చాలా హ్యాపీ. అదే విధంగా గో క్రౌడ్. సో అంటే పర్ మంత్ 5 lakh ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ తీసుకోవాలి అని అంటే ఒక షార్ట్ టర్మ్ గోల్ మనకు ఉండాలి. సో ఈ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అని అంటే గో క్రౌడ్. సో ఈ గో క్రౌడ్ అనే దాంట్లో మనకి క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్, 6 months లో క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. సో ఇది మనకి రెగ్యులర్ గా మీటింగ్స్ లో సార్ చెప్తా ఉన్నారు. రోజు మన యొక్క విజన్ 25 మీటింగ్ లో, జూమ్ మీటింగ్ లో కూడా రెగ్యులర్ గా చెప్తా ఉన్నాం. సో దీన్ని ఎవరైతే మనం మైండ్ తీసుకున్నామో 100% మనం నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళడానికి, పెద్ద అచీవ్మెంట్స్ తీసుకోవడానికి, ఏదైతే మన విజయరాజు గారు చెప్పారో 100% దాన్ని మనం అచీవ్ చేయడానికి ఉంది. ఇప్పుడు మన మైండ్ సో లాస్ట్ టైం మనం ఆ, ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా పొద్దున్నే 5 గంటలకి ఏంటి, జూమ్ మీటింగ్ 5 గంటలకి ఏంటి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. సో ఎవరైతే మనం అటెండ్ అయ్యామో, పవన్ సార్ చెప్పినటువంటి మెడిటేషన్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యామో 100% అది రిజల్ట్ రూపంలో వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ నేను. డైమండ్ నుంచి ఎక్దమ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి వెళ్ళిపోవడం చాలా చాలా హ్యాపీ. అంటే దట్ ఈస్ ద
పవర్ ఆఫ్ మన లీడర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం అనుకుంటే చాలు 100% అది రియాలిటీలోకి వస్తుంది వన్ ఫైన్ డే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజన్ 25 పర్ మంత్ 5 lakhs ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్. అదే విధంగా విజన్ 25 అచీవ్ చేయాలంటే గో క్రౌన్ అనే దాంతో మన ప్రతి ఒక్కళ్ళం కూడా 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ కావాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. సో మనం ఇంకా ఈరోజు లీడర్ యొక్క సెషన్లోకి వెళ్ళే ముందు మన యొక్క మెడిటేషన్ గురువు గారు మనందరికీ కూడా ఆ యూనివర్స్ నుంచి ఎనర్జీని మనకి ఇస్తూ, సో దీంట్లో ఎలా ముందుకెళ్ళాలనేటువంటి మంచి మాటలతోటి మనల్ని పొద్దున్నే ఒక మెడిటేషన్, ఈ మెడిటేషన్ యొక్క పవర్ నేను నా యొక్క డిప్లొమా 2009 ఆ టైంలో సో పెయిడ్ మెడిటేషన్ క్లాసులు ఉండేటి ఖమ్మంలో అప్పుడు అటెండ్ అయినా. సో చాలా మందికి దీని యొక్క వాల్యూ తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెడిటేషన్ లో ఉంటే మనం ఒక పెద్ద లీడర్ గా, ఒక పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ గా అచీవ్ కావచ్చు. ఎందుకంటే మనకి యూనివర్స్ అంటే దేవుడి యొక్క సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఈ యొక్క మెడిటేషన్ లో ఇన్వాల్వ్ అయితే అది మనకు అర్థమవుతుంది. సో వితౌట్ లేట్ మనం మెడిటేషన్ గురువుని మనం ఇన్వైట్ చేసుకుందాం. లెట్ us వెల్కమ్ పవన్ డీకొండ సార్, క్రౌన్ డైరెక్టర్, మెడిటేషన్ గురువు గారు. వెల్కమ్ సార్. శ్రీకాంత్ 1 minute ఈ లింక్స్ గ్రూప్స్ కి ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే సార్. 1 minute. రైట్ లీడర్స్, మీరు కూడా ఈ యొక్క లింక్ ఈ రోజు ఏదైతే ఉందో ఈ యొక్క లింక్ ప్రతి ఒక్కళ్ళు మీ మీ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయండి అందరూ. సో లింక్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తున్నాం కదా, లీడర్స్ కూడా చెప్పండి కొంచెం పడుకోకుండా ఆ లింక్ ని యూట్యూబ్ లో కూడా కొంచెం కూర్చొని శ్రద్ధగా బుక్ పెన్ తీసుకోండి. ఎందుకంటే ఈ రోజు సెషన్ మన బుల్లెట్ రాము గారిది. సో విస్టీజ్ లో ఒక నార్మల్ పర్సన్ గా ఇన్వాల్వ్ అయ్యి, మనకు నార్మల్ గా నేమ్స్ ఉంటాయి. సో నా పేరు శ్రీకాంత్ సాగర్, అట్లనే మీ పేరు మీకుంది. అట్లాంటిది ఒక బుల్లెట్ అనే పేరు ఆయనకు వచ్చేటట్టు చేసుకున్నారని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఏ రేంజ్ లో ఏ రేంజ్ లో వర్క్ చేసి ఉంటారు, ఏ రేంజ్ లో ముందుకెళ్ళి ఉంటారు. మరి అట్లా మనం కూడా కావాలి అని అంటే, సో మనలో చాలా మంది అనుకోవచ్చు మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని, కానీ మన టీంలో అయ్యే అవకాశం ఉంది కదా. మన టీంలో బుల్లెట్స్ ని క్రియేట్ చేయొచ్చు కదా. అలా చేయాలంటే 100% బుల్లెట్ తయారైన పర్సన్ ఏదైతే ఉన్నాడో అతను ఈ రోజు మీటింగ్ చేస్తున్నాడు, తన యొక్క లైఫ్ జర్నీ గురించి చెప్తున్నాడు. కాబట్టి అది మనం నోట్ చేసుకున్నప్పుడు మనం మన టీమ్స్ కి మీటింగ్స్ పెట్టినప్పుడు చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. అందరూ కూర్చొని సో ఈ మెడిటేషన్ లో రెగ్యులర్ గా వీడియో ఆన్ చేసుకుంటాం. సో అదే విధంగా కూర్చొని అందరూ కూడా బుక్ పెన్ను పెట్టుకొని అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే 100% మనం సక్సెస్ అవుతాం. సో వన్స్ అగైన్ మన యొక్క విజన్ 25 అంటే మనకు పర్ మంత్ 5 lakhs ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్. ఇది మైండ్ లో తీసుకుంటే 100% మనం అచీవ్ అవుతాం, నో డౌట్ అందులో. సో వెస్టీజ్ లోకి ఎర్లీ డేస్ లో ఇన్వాల్వ్ అయిన డేస్ లో కారు తీసుకోవాలనే క్లారిటీ కానీ ధైర్యం కానీ లేదు నాకు. నేను కారు తీసుకోవడానికి గల కారణం, ఏకైక కారణం విజయరాజు గారు. ఎందుకంటే ఏదైతే కార్నివాల్, మినీ కార్నివాల్ సార్ చేశారో 40+ కార్లతోటి చేశారో, ఎవరెవరైతే స్టార్లు ఉండి కార్ ఫండ్ తీసుకొని కారు తీసుకోలేదో వాళ్ళలో నేను ఉన్నాను. సో మనం బిలీవ్ చేస్తే 100% అవుతుంది. సో మీరందరూ కూడా ఈ మెడిటేషన్ లో ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయితే 100% మనం రిజల్ట్ అనేది రియాలిటీలో చూస్తాం. సో స్క్రీన్ మీదకి సార్ వచ్చారు. లేటెస్ట్ వెల్కమ్ సార్, పవన్ డీకొండ సార్, మెడిటేషన్ గురు, క్రౌన్ డైరెక్టర్ గారు. వెల్కమ్ సార్. Thank you, sir. Thank you, Srikanth. Congratulations on your achievement. థ్యాంక్ యూ. సో అందరికి వెల్కమ్ అండి జూమ్ మీటింగ్ కి. సో ఈ రోజు కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ రీజన్స్ తోని అది మనకి 100 మంది కన్నా ఎక్కువ రావట్లేదు జూమ్. సో మిగతా వాళ్ళకి లింక్ పంపించడం జరిగింది గ్రూప్స్ లో. సో దాంతో అందరూ కూడా యూట్యూబ్ లో యథావిధిగా పూర్తి సెషన్ ని మీరు వినొచ్చు. ఓకే, సో రేపటి నుంచి మళ్ళీ నార్మల్ గా మనం లాగిన్ అవుతాం. సో థ్యాంక్ యూ అండి. సో నా పేరు పవన్ దీకొండ, క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ మెట్పల్లి, తెలంగాణ. సో అందరు కూడా మీ మీ ప్లేస్ లో కూర్చోండి. ఆల్రెడీ లేట్ అయింది, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. మీ వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోవాలి. కళ్ళు మూసుకొని మీ అంతర్దృష్టి కనుబొమ్మల మధ్యలో పెట్టండి. లోపటి నుంచి కనుబొమ్మల మధ్యలో చూడడానికి ప్రయత్నించండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. బాడీని రిలాక్స్డ్ గా ఉంచి
శ్వాసని నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ వీలైనంత సేపు ఆ శ్వాసని నిలిపి ఉంచుకోవాలి. తిరిగి ఆ శ్వాసని అంతే నెమ్మదిగా దీర్ఘంగా బయటకు వదిలేయండి. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. అలాగే కొనసాగిస్తూ ఉండండి. నేను చెప్పే విషయాల్ని ఒక చెవిన వింటూ ఉండండి. దీర్ఘమైన శ్వాస నిశ్వాసలతో మన శరీరంలోకి అవసరానికన్నా ఎక్కువ ఆక్సిజన్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది. తద్వారా మన శరీరంలోని అన్ని అవయవాలు, కణాలు తేజస్సుతో నిండిపోతుంటాయి. ప్రతిరోజు ఈ సాధన ద్వారా మన శరీరంలో ఉన్న, మన వెన్నుపూసలో ఉన్న సప్త చక్రాలను మనం యాక్టివ్ చేసుకోవాలి. చేసుకుంటూ సాధన ద్వారా మన శ్వాస యొక్క రేటుని తగ్గించుకుంటూ రావాలి. అంటే ప్రతి నిమిషం శ్వాస కామన్ గా 14 నుంచి 16 శ్వాసలు నిమిషానికి మనం తీసుకుంటుంటాం. దాన్ని నెమ్మదిగా క్రమంగా తగ్గించుకుంటూ రాగలిగేటట్టు సాధన చేయాలి. నిమిషానికి 12, 10, 8, 6, 4 శ్వాసల లాగా చేయగలగాలి. శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలేయడం ద్వారా అది సాధ్యమవుతుంది. ప్రతి మనిషికి పుట్టినప్పుడే ఇన్ని శ్వాసలు తీసుకుంటాడు అని ఒక అకౌంట్ తో పుడతాడు. ఆ పూర్తి శ్వాసలు అయిపోయిన రోజున మళ్ళీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు.
అందుకే తుది శ్వాస విడిచాడు అని అంటారు, లాస్ట్ శ్వాస. సో మనం ప్రతిరోజు సాధన ద్వారా మన శ్వాస యొక్క సంఖ్యని కాపాడుకుంటూ ఉండాలి, సేవ్ చేసుకుంటూ ఉండాలి. అది ప్రాణాయామ పద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. అవసరానికి మించిన ఆక్సిజన్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు శ్వాస యొక్క సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గడంతో పాటు శరీరంలోని ప్రతి కణము కూడా తేజస్సుతో నిండిపోతుంది. చక్రాలు అన్ని యాక్టివేట్ అవుతాయి. మీ శరీరము ఆ విశ్వంతో కనెక్ట్ అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి ప్రవహిస్తుంది. అప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా సాధ్యమవుతాయి. చక్కటి ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యము, ఆనందము అన్నీ మన సొంతం అవుతాయి. I am not this body. I am not the mind. I am the soul. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సుని కూడా కాదు. నేను ఒక ఆత్మశక్తిని. I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. 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 ఆ విశ్వం నుంచి విడిపడి ఈ శరీరంలోకి ప్రవేశించింది మన ఆత్మ. మనల్ని మనము శరీరంతో గుర్తుపడినంత సేపు మనకు అన్ని లిమిట్స్ వస్తుంటాయి, లిమిటేషన్స్ వస్తుంటాయి. అదే మిమ్మల్ని మీరు ఆత్మగా వర్ణించుకున్నప్పుడు, ఆత్మగా గుర్తించినప్పుడు అనంతమైన శక్తులు మీ వశమవుతాయి. అనంతమైన పాసిబిలిటీస్ మనకు ముందట కనిపిస్తాయి. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మన సొంతం అవుతుంది, మన వశం అవుతుంది. ఈ విశ్వంలో ప్రతిదీ పొందుపరచబడి ఉంది, దాగి ఉంది. ప్రతి వస్తువు, ప్రతి విషయము అనంతంగా ఉంది. మనల్ని మనము, మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆత్మని ఒకటిగా చేసి ఈ విశ్వానికి కనెక్ట్ చేస్తే అవన్నీ కూడా మన వైపుగా ప్రవహిస్తాయి. మనందరి డ్రీమ్ పర్ మంత్ 5 lakhs ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్. ప్రతిరోజు మెడిటేషన్ లో విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా మనం ఇవి సాధించుకోవచ్చు. ప్రతి నెల మీ అకౌంట్ లోకి 5 లక్షలకు పైగా ఇన్కమ్ వచ్చి చేరుతుంది. దాంతో మన లైఫ్ లో సమూలమైన మార్పులు జరుగుతున్నాయి. ఇంట్లో గుర్తింపు పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువుల్ని, వసతుల్ని సమకూర్చగలుగుతున్నాం.
కాంప్రమైజ్డ్ లైఫ్ నుంచి హ్యాపీయెస్ట్ లైఫ్ కి మన జీవితం మారింది. కంపెనీ నుంచి వచ్చే ఫారిన్ ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీతో లగేజెస్ సర్దుకొని ఆ ఫ్లైట్ లో టీమ్ మెంబర్స్ తో ఆ ఫారిన్ కంట్రీస్ కి వెళ్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒక్కసారి నీకు వర్ణించుకోండి. ఆ దేశంలోని అన్ని బీచెస్, ప్రముఖమైన ప్లేసెస్, టాలెస్ట్ బిల్డింగ్స్ ముందర మీరు తీసుకుంటారు సెల్ఫీస్. ఒక్కసారి ఇప్పుడే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ చూసింగ్ మీ. ఒక లగ్జరీ కార్ మన సొంతం. మేము అన్ని అంటుంటివి వాళ్ళు ఏమి ఎరకపోతండి అంటున్నా. వాళ్ళే ఎరుగుతారు ఇలా. మనకు నచ్చిన లగ్జరీ కార్ బ్రాండ్ BMW, మెర్సిడీస్ బెంజ్, ఆడి, రేంజ్ రోవర్, జాగ్వార్, ఏ కార్ అయినా కావచ్చు, అది మన సొంతం. ఆ కార్ షోరూమ్ లో కార్ ఇనాగ్రేషన్ డే రోజున మన టీం అందరి సమక్షంలో మన అప్లయన్స్ చేతుల మీదుగా, విజయరాజ్ సార్ చేతుల మీదుగా ఆ కీని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు ఒకసారి మీరు విజువలైజ్ చేయండి. మీ మైండ్ స్క్రీన్ పై ప్రింట్ చేయండి. ఆ కారులో మీరు మీ ఫ్యామిలీ ఒక లాంగ్ రైడ్ కి వెళ్తే మీ అనుభవం ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది. ఆ హ్యాపీనెస్, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఫ్రెండ్స్. లగ్జరీ కార్ లో మనం మనకు తెలిసిన వాళ్ళ ముందు ప్రయాణిస్తుంటే మన అనుభవం, మన ఫీలింగ్ ఎలా ఉంది. థ్యాంక్ యూ గాడ్. మనందరి డ్రీమ్ ఒక లగ్జరీ విల్లా హౌస్, విశాలమైన ప్లేస్ లో, మన ఊర్లో అత్యంత ఎత్తైన అందమైన ఇల్లు మనది. చుట్టూరా ప్రహరీ గోడ, గేట్ ఎదురుగా వాచ్మ్యాన్ మన కార్ రాగానే సెల్యూట్ చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తుంటాడు. కారు లోపలికి ప్రవేశించగానే 5 నుంచి 6 కార్లు పార్కింగ్ చేసుకునేంత ప్లేస్, చుట్టూరా ఎత్తైన అందమైన చెట్లు, పూల మొక్కలు, గార్డెనింగ్ తో నిండి ఉంది. మధ్యలో మన ఇల్లు. ఇంటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన హాల్, ఎంతమంది అయినా కూర్చోగల, ఉండగల విశాలమైన హాల్. చుట్టూరా గ్లాస్ వాల్స్ తో, మార్బుల్ ఫ్లోరింగ్ తో, ఎత్తైన సీలింగ్ తో, ఒక షాండెలియర్ లైట్, సోఫా సెట్స్, టీవీ సెట్, లగ్జరీ ఫర్నిషింగ్స్, వాల్ పేపర్స్, వాల్ హ్యాంగింగ్స్, అద్భుతంగా డిజైన్ చేయబడ్డది మన హాల్. వచ్చిన ప్రతి ఒక్కరూ నివ్వెరపోయేలా, నోర్లు వెళ్ళబెట్టుకునేలా ఉంటుంది. మోడర్న్ మాడ్యులర్ కిచెన్, ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ లో ఒక హోమ్ థియేటర్, మీటింగ్ హాల్, జిమ్, ఇంటి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్, పక్కన హ్యాంగ్అవుట్ ప్లేసెస్, చుట్టూరా గార్డెన్ తో రోజంతా ఉల్లాసంగా గడిపేలా మన ఇల్లు అద్భుతంగా డిజైన్ చేయబడ్డది. కొన్ని కోట్లతో మనం నిర్మించుకున్నాం. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ మై డియర్ మెంటార్. అప్ లైన్స్, డౌన్ లైన్స్, క్రాస్ లైన్స్, Vestige management, trainers, and everyone who has influenced my life, who helped me get success in my career and in my life. Thank you, thank you, thank you. 1 minute deep meditation తో మన ఈ డ్రీమ్స్ కి ఒక శక్తిని జోడించి ఆ విశ్వంలోకి వదిలేయండి ఫ్రెండ్స్. అవి మళ్ళీ తిరిగి అంతే ఫాస్ట్ గా వస్తు రూపంగా మారి మనకు రాబోతున్నాయి. థాట్ నుంచి థింగ్స్, ఆలోచనల నుంచి వస్తు రూపంలోకి మారుతాయి. దీర్ఘమైన శ్వాస నిశ్వాసలతో కంటిన్యూ చేయండి. మెల్లిగా మీ 2 చేతుల్ని ఎదురుగా తీసుకొచ్చి మీ బొటన వేలుతో చెవులని క్లోజ్ చేస్తూ చూపుడు వేళ్ళని కంటి కింది భాగంలో ఆనించి కళ్ళను పైకి ప్రెస్ చేస్తే దివ్యమైన జ్యోతి మన కనుబొమ్మల మధ్యలో కనిపిస్తుంది. ఒకసారి దాన్ని గమనించండి, ఆస్వాదించండి. మెల్లిగా 2 చేతుల్ని తీసుకొచ్చి మీ కళ్ళ పైన ఆనించి ఈ విధంగా మెల్లిగా కళ్ళను రబ్ చేస్తూ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మెల్లిగా ఐస్ ని ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. డేవిడ్ గారు, మీరు మెడిటేషన్ చేయండి అంటే పడుకున్నారు. డేవిడ్ గారు, వివిఏ డేవిడ్ గారు, మీరు పడుకుంటే కనీసం మీ వీడియో అన్నా ఆఫ్ చేసుకోండి. ఇతరులు మెడిటేషన్ చేస్తుంటే మీరు పడుకుంటే ఎట్లా? థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన విజయరాజ్ సార్కి ఎల్లప్పుడూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ అందరూ కూడా ప్రతిరోజు పొద్దున్న లేచి మెడిటేషన్ రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మన లింక్ అనేది పనిచేయలేదు. సో యూట్యూబ్ లింక్ అనేది మనకు గ్రూప్ లో వచ్చింది. మీ టీమ్స్ కి డౌన్లైన్స్ అందరికి షేర్ చేయండి. మనకి ఎక్సలెంట్ సెషన్ ఇప్పుడు ఉండబోతుంది కాబట్టి అందరు కూడా జాయిన్ కండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ శ్రీకాంత్, థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్ సార్, థ్యాంక్ యూ. సో మన మెడిటేషన్ గురువు గారు సో మనకి యూనివర్స్ నుంచి లాట్ ఆఫ్ ఎనర్జీని మనకి ఇచ్చారు. ఎలా మనం దాన్ని తీసుకోవాలి, సో మెడిటేషన్ లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఒక చిన్న స్టోరీ ఉంది. నా టీంలో నిన్న ఒక పర్సన్ గోల్ డైరెక్టర్ అయ్యారు. సో తను ఏంటంటే చదువుకోలేదు. ఫస్ట్ మన యొక్క మెడిటేషన్ స్టార్ట్ అయిన రోజుల్లో సో పొద్దున్నే మెడిటేషన్కి వస్తా ఉంటే మేడం మంచి మెడిటేషన్కి వస్తున్నారు అనుకున్నాం. వాళ్ళ మదర్ గురించి చనిపోయారు. తెల్లారే కూడా మెడిటేషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు. సో అంత స్ట్రిక్ట్ గా సార్ చెప్పింది వినడం వల్ల ఆమె ఏమి చేశారంటే థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చారు. మొన్న థాయిలాండ్ వెళ్ళొచ్చారు. అసలు ఫ్లైట్ కింద వెళ్తుంటే రెగ్యులర్ గా ఫ్లైట్ చూస్తారు అంతే, పనులకి వెళ్తా ఉంటారు అన్నట్టు. అలాంటిది డైరెక్ట్ గా చూస్తున్నా తెలియని పర్సన్ సో ఈ మెడిటేషన్ వల్ల
ఏదైతే మన విజన్ 25 ఉందో నిజంగా వండర్ఫుల్ యొక్క థాట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. సో ఆమె వల్ల సాధ్యమైంది మన వాళ్ళు ఎందుకు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిలీవ్. సో మనం నమ్మితే 100% అవుతుంది. మెడిటేషన్ కి అంత పవర్ ఉంది. సో మన యొక్క విజయరాజు గారు పెట్టినటువంటి విజన్ 25 అందరం కూడా ఫాలో అవుదాం. సో వితౌట్ లేట్ మరి మనం వెయిట్ చేస్తున్న లీడర్ ని మనం ఇన్వైట్ చేసుకుని ఈ రోజు ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి కదా. రైట్, ఆర్ యు రెడీ? సో మళ్ళొక్కసారి మీ గ్రూప్స్ ని చెక్ చేసుకోండి. అన్ని గ్రూప్స్ లో లింక్ వెళ్ళిందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఒక బ్లాస్టింగ్ సెషన్ ఇప్పుడు మీరు వినబోతా ఉన్నారు. సో ఒక నార్మల్ పర్సన్, ఒక నార్మల్ ముల్లగిరి రాము అనేటువంటి పర్సన్ సో లైఫ్ లో ఎలాగైనా సరే సెటిల్ అవ్వాలి అని చెప్పేసి బీటెక్ చదువుకొని ఆ తర్వాత రకరకాల పనులు, నాతోటి గ్రానైట్ లో కూడా పనిచేసి గ్రానైట్ ఫ్యాక్టరీలో పాలిష్కి వెళ్ళినాం మేమందరం కూడా. సో ఇట్లా రకరకాల చిన్న చితకా పనులు చేసుకొని ఒక నార్మల్ పర్సన్ సో ఎట్లా బుల్లెట్ అయ్యారు అనేది మీరు తెలుసుకోవాలంటే, మీరు మీ టీమ్స్ లో ఇలాంటి బుల్లెట్స్ ని క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ మీ టీం వినేటట్టు చేసుకోవాలి. సో వితౌట్ లేట్ నేను మన లీడర్ ని ఇన్వైట్ చేస్తా ఉన్నా. బుల్లెట్ రాము గారు, బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గారు, లేటెస్ట్ ఆన్ టు ద స్క్రీన్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్. ఎస్ సార్, క్లియర్ క్లియర్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు నాకు ఈ జూమ్ సెషన్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మన టాప్ అప్ లైన్ మన విఎంసీ మెంబర్ మన విజయరాజ్ సార్కి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అదే విధంగా ప్రతిరోజు మనలో ఉన్న బద్ధకాన్ని వదిలించి మనందరినీ నిద్రలేపి మనకి మంచి యోగా సెషన్ మనం చేయించుకుంటూ ఈ విజన్ 2025 అనే డ్రీమ్ ని మన మైండ్ లోకి బలంగా వెళ్ళేటట్లు చేస్తున్నటువంటి మన యోగా గురు ఎవరైతే ఉన్నారో, సో మనం అందరం కూడా నిజంగా పవన్ సార్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు. ఎందుకంటే పవన్ సార్ ఎప్పుడైతే ఈ యోగా అనేది చెప్పడం చేపించడం స్టార్ట్ చేశారో చాలా మంది మైండ్ కి ఆ యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా అది అర్థం అవడం, ఎట్టి పరిస్థితుల్లో యోగా చేయాలని ఒక దృఢ సంకల్పం రావడం జరిగింది. సో దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి టీంలో వస్తున్నాయి. సో ఈ జూమ్ సెషన్ ద్వారా వీళ్ళిద్దరికి, విజయరాజ్ సార్ అండ్ పవన్ సార్, మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సహాయ సహకారం అనేవి మర్చిపోలేనివి మా యొక్క ఎదుగుదలలో. సో అదేవిధంగా రీసెంట్ గా యూసిడి అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ యూసిడి కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ చెప్పాలి అంటే విజయరాజ్ సార్ అనే వ్యక్తి కనుక మా వెనక లేకపోతే అది ఎప్పటికయ్యేదో కూడా తెలియదు. సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ జూమ్ సెషన్ ద్వారా విజయరాజ్ సార్కి. అదేవిధంగా ఎంటైర్ టీం మొత్తానికి, మా యాక్టివ్ టీం కావచ్చు, అట్లాగే నా డౌన్ లైన్ బిజినెస్ పార్ట్నర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో లీడర్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. సో ఇంతకు ముందు జరిగిన సెషన్స్ లో, జూమ్ సెషన్స్ లో కొన్ని సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. నా లైఫ్ జర్నీ కూడా కొంతవరకు అప్పుడున్న సమయభావం వల్ల కొంతవరకే చెప్పాను. ఇంకా మిగిలిన కొంత అనేది అసంపూర్తిగా పూర్తి చేయడం జరిగింది. సో ఈ రోజు కొంత అసౌకర్యం అనేది మనకి కలిగింది. దానికి అందరికీ కూడా అపాలజీ చెప్పుకుంటూ, సో నేను ఏదైతే అసంపూర్తిగా వదిలేసిన నా లైఫ్ జర్నీతో పాటు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ బుల్లెట్ రాము అండి. వెస్టీజ్ సిస్టమ్ లోకి నేను వచ్చి 6 years అబోవ్ అవుతుంది. సో బిఫోర్ వెస్టీజ్ నేను ఒక చాలా అంటే చాలా పూర్ పర్సన్ అని చెప్పాలా, లేదా పూర్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలా అనేది అయితే తెలియదు. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవి అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి ఇంట్లో. నేను 7th class చదివే టైంకి ఆల్మోస్ట్ సిక్ అయిపోయి బెడ్ మీదే ఉండటం జరిగింది. సో అమ్మనే రోజు కూలి పనికి వెళ్ళి రోజుకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు వచ్చేది. ఆ 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొచ్చి నన్ను, 2 చెల్లెళ్ళని చదివించడం మొదలుపెట్టింది. సో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే కొంచెం బాగా చదువుతాను కాబట్టి 10th మంచి మార్కులు రావడం. మంచి మార్కులు ఎప్పుడైతే వచ్చాయో ఇంటర్మీడియట్ కాలేజ్లో ఫ్రీ సీటు, అక్కడ వాళ్ళే అన్ని బుక్స్ ఇస్తాం మేము అని చెప్పి తీసుకెళ్లి ఇంటర్మీడియట్ కూడా అంతా ఫ్రీగా చదివించడం జరిగింది.
ఇంటర్మీడియట్ కూడా కాలేజ్ టాప్ చేశాను నేను. ఇంటర్మీడియట్ ఎప్పుడైతే కాలేజ్ టాప్ వచ్చిందో బీటెక్కి మంచి కాలేజీలో సీట్ వచ్చింది. కానీ బీటెక్ మాదేమో అశ్వరావుపేట ప్రోపర్, ఖమ్మంకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఖమ్మంకి 120 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అంటే ఖమ్మం వచ్చి రూమ్ తీసుకొని ఉండాలి. ఖమ్మం వచ్చి రూమ్ తీసుకొని ఉండి కాలేజ్కి వెళ్ళాలి అంటే మా నాన్న ఒకటే చెప్పాడు, నాన్న నువ్వు ఖమ్మం వెళ్తే నీకు నెలకి రూమ్కి కట్టడానికి కూడా డబ్బులు పంపించేంత స్తోమత మన దగ్గర లేదు. మనకి ఇక్కడ సత్తుపల్లిలో గంగారంలో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ తీసుకుంటే నువ్వు బస్ పాస్ తీసుకొని హ్యాపీగా బాక్స్ తీసుకొని అప్ అండ్ డౌన్ చేయొచ్చు. నువ్వు అనవసరంగా ఖమ్మం వెళ్ళి నువ్వు ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటే, అప్పటికే మై ఫ్రెండ్ శరత్ ప్రభుల ఖమ్మం వచ్చేసి డిప్లొమాలో జాయిన్ అయి ఉన్నాడు. తను ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, నీకు ఎటువంటి ఇబ్బంది లేదురా, నువ్వు ఖమ్మం సీట్ సెలెక్ట్ చేసుకో, కౌన్సిలింగ్ లో నువ్వు ఖమ్మం వచ్చేయి, ఏదైనా ఉంటే A to Z నేనే చూసుకుంటా నిన్ను, నీకు ఏం ఇబ్బంది లేదు, నువ్వు వచ్చేసా అంటే తను ఇచ్చిన ధైర్యంతో సో ఆ రోజు ఖమ్మంలో బీటెక్ జాయిన్ అవ్వడం జరిగింది. SRR ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి ఇల్లంది దగ్గర. సో అట్లా బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కూడా మంచి స్కోర్ చేసుకొని బయటకు వచ్చాం. సో ఎప్పుడైతే బీటెక్ అయిపోయిందో చాలా డ్రీమ్స్ లోపల, మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే హ్యాపీగా ముందు ఫ్యామిలీని సెట్ చేయాలి. ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, పెద్ద చెల్లి పెళ్లి చేయాలి, అట్లాగే చిన్న చెల్లికి పెళ్లి చేయాలి. నాన్నకి హెల్త్ పాడైపోయింది, నాన్నని మంచిగా హాస్పిటల్లో చూపించాలి. అమ్మ ఎప్పటి నుంచో కూలి పనులకి వెళ్ళి మమ్మల్ని పోషిస్తుంది, ఇంకా అమ్మని పనికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంచాలి. సో ఇట్లా రకరకాల డ్రీమ్స్ అనేవి ఉండేవి నాకు. సో అట్లా ఆ మంచి డ్రీమ్స్ తో ఫ్రెండ్స్ ఏమన్నారంటే, సరే నువ్వు హైదరాబాద్ వెళ్తే ఏదైనా ఒక మంచి జాబ్ దొరుకుతుంది అంటే సరే అని చెప్పి హైదరాబాద్ వెళ్ళటం. అక్కడ ఆ రకరకాల వ్యక్తుల్ని కలుసుకొని ఒక 1 వీక్ 10 days అక్కడ ఉంటే ఆ హైదరాబాద్ యొక్క అట్మాస్ఫియర్, అక్కడ జనాలు ప్రవర్తించే విధానం, అక్కడ ఉన్నటువంటి ఆ బిజీ లైఫ్ ని చూసిన తర్వాత ఆ నేను హైదరాబాద్కి సెట్ గాను, నా వల్ల కాదు, నేను హైదరాబాద్ లో ఉంటే ఆ మనం ఇక్కడ ఉంటే నేను ఎదగలేను అని నాకు అనిపించి 10 days లోనే మళ్ళీ వెంటనే ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మం వచ్చి మళ్ళీ అగైన్ రూమ్ లో కూర్చొని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు హైదరాబాద్ లోనేమో ఉండలేకపోతున్నాను, మళ్ళీ ఖమ్మంలో అంటే ఏం జాబ్ వస్తుంది, ఏం చేయాలి అని వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళని పట్టుకొని అక్కడ ఇక్కడ చేసుకుంటూ, సరే ఇట్లా కాదు ముందు ఏమైనా కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుందాం అని చెప్పి లోకల్లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం, అట్లాగే కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడంతో పాటు టైప్ నేర్చుకుంటే ఇంకేదైనా మంచి జాబ్ వస్తుందని అని తెలుసుకొని లోకల్లో ఉన్నటువంటి టైప్ ఇన్స్టిట్యూట్ లో టైప్ లోయర్ హయ్యర్ తెలుగు ఇంగ్లీష్ కూడా, అది కూడా బోర్డు నుంచి సర్టిఫికేషన్స్ తో పాస్ అవడం జరిగింది. సో అవి ఎప్పుడైతే కొంచెం ఆ స్కిల్స్ అనేవి నేర్చుకున్నానో, ఆ తర్వాత తెలిసిన వ్యక్తుల ద్వారా, మనకు పరిచయాలు ఉన్న వ్యక్తుల ద్వారా ఖమ్మం కలెక్టరేట్ లో అప్పుడే మనకి ఫుడ్ సేఫ్టీ కార్డ్, తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఫుడ్ సేఫ్టీ కార్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే SKS ఫార్మ్స్ కూడా మనకి చేయడం జరిగింది. సో ఆ కాంట్రాక్ట్స్ మొత్తం, ఆ వర్క్లు మొత్తం కూడా కలెక్టరేట్ లోనే చేస్తున్నప్పుడు నాకు ఒక అమ్మారావు గారి పరిచయం ఉండడంతో ఆ కాంట్రాక్ట్ మొత్తాన్ని ఆయన కింద నన్నే పెట్టుకొని టోటల్ గా ఆయా సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ కావచ్చు, ఆ వర్క్స్ అన్ని కూడా ఒక 2 years పాటు కలెక్టరేట్ లో ఉండి నెలకి 8,000 రూపాయల శాలరీకి నన్ను పెట్టుకొని చేపించడం జరిగింది. సో అట్లా నేను, నా ఫ్రెండ్స్ శరత్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, మేము ముగ్గురం కూడా అట్లా కలెక్టరేట్ లో ఆ డేటా ఎంట్రీ వర్క్ చేసుకుంటూ, అక్కడ అవుట్ సోర్సింగ్ లో పని చేసుకుంటూ నెలకి 8,000 రూపాయలు సంపాదించుకుంటూ ఏదో లైఫ్ అనేది నడుస్తుంది, పర్వాలేదు, నాట్ బాగుంది అని కాదు, మరి అంతకు ముందున్నంత దారుణం అయితే కాదు, ప్రస్తుతానికైతే తినడానికైతే మనకు సరిపోతుంది అనే విధంగా లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉన్న క్రమంలో సడన్ గా 2015లో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమి అంటే ఆ నీకు ఆ, పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నావు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి కాల్ వచ్చింది. ఇదేంటి సడన్ గా అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో డిస్కషన్స్ ఆల్రెడీ ఫైనల్ చేసేసారు. సార్ వాయిస్ రావట్లేదు. బుల్లెట్ మ్యూట్ లో పడ్డదా? సారీ లీడర్, సారీ. సో
ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా మీ అందరికి అందుతాయి. అదొక చిన్న ఇన్ఫర్మేషన్. రైట్. సో సడన్ గా ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. నువ్వు ఇంటికి రా, నీకు ఓ చిన్న పని ఉంది అని పిలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ చూస్తే నాకు అర్థమైంది. యాక్చువల్గా 2012లోనే, అంటే పల్లెటూరులో ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మాది చాలా అంటే చాలా పల్లెటూరు. పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే స్టడీ కంప్లీట్ అయిపోగానే పెళ్లి చేసేయాలి. ఆ, వాడు బతుకుతాడు అనే విధంగా ఉంటుంది. నాకు అప్పటికే 2012 నుంచే నా మీద ప్రెషర్ ఉంది. మ్యారేజ్ చేసుకో అని. 2012 నుంచి 2015 వరకు నేను దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చా. ఇంకా 2015లో తప్పలేదు. ఇక ఆ, చేసుకోకపోతే ఖచ్చితంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు, అంటే ఫ్యామిలీ అంతా కూడా విడిపోయే పరిస్థితి అనేది రావడం జరిగింది. ఇంకా సరే అని చెప్పి అప్పటికి ఆ, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ కావచ్చు, శరత్ కావచ్చు, వాళ్ళు అప్పటికి చెప్తూనే ఉన్నారు, అయ్యి ఎందుకురా ఇప్పుడే పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బంది పడతావు, కెరియర్ లో మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం, ఇప్పుడిప్పుడే మనకు ఒక మంచి ఆ, ఏదో కొద్ది గొప్ప సంపాదించుకోగలుగుతున్నాం, నువ్వు అనవసరంగా రాంగ్ స్టెప్ కనుక తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నీకు లేనిపోని బర్డెన్ అవుతుంది, చాలా ఇబ్బందులు పడి చదువుకున్నాం మనం, మళ్ళీ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఖమ్మం తీసుకొస్తే నువ్వు సపరేట్ గా రూమ్ లో ఉండాలి, నీకొచ్చే 8,000కి నువ్వు సపరేట్ గా రూమ్ లో పెట్టి నువ్వు ఎలా ఉంటావు, ప్రజెంట్ మనం ఉన్న 450 రూపాయలు రెంట్ రూమే కట్టలేకపోతున్నాం కదా మనం, చాలా ఇబ్బంది పడతావురా అంటే అటు నో అని చెప్పలేను, వీళ్ళకి నో నో అని చెప్పలేను, అక్కడ నో అని చెప్పలేను. సో ఎటు కాకుండా మధ్యలో నేను ఇరుక్కుపోయి సరే ఇక చివరికి పెళ్లి వైపే ఎస్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లా 2015 మార్చ్ 8న మ్యారేజ్ అనేది చేసుకోవడం జరిగింది. సో మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ అయిపోయింది. ఒక 10 days 15 days కి మళ్ళీ ఇమీడియట్ గా ఖమ్మం వచ్చేసాను. ఖమ్మం వచ్చిన తర్వాత సేమ్ అగైన్ ఇదే జాబ్ లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతా ఉంటే ఆ 8,000 రూపీస్ శాలరీ అనేది నాకు సరిపోదు అనేది అప్పుడు నా మైండ్కి అర్థమైంది. అప్పటి వరకు ఏదో సరే నడుస్తుంది కదా, వ్యవస్థ నడుస్తుంది, మనం నడుస్తున్నాం, ప్రస్తుతానికైతే తినడానికి ఇబ్బంది లేదు, కుదిరితే నెలకు ఒక సినిమాకి వెళ్తున్నాం, కుదిరితే నెలకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్తున్నాం, ఇబ్బంది లేదు అనేటట్లు ఉన్న లైఫ్ అనేది ఒక్కసారిగా నాకు తెలియని భయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే పెళ్లికి ముందు సినిమా ఒకలాగా ఉంటుంది, పెళ్లి తర్వాత సినిమా ఒకలాగా ఉంటుంది. సో చాలా అంటే చాలా ఆ, ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయి, అది నాకు అర్థమైంది. సో ఇమీడియట్ గా నెక్స్ట్ ఇంకేదైనా బెస్ట్ ఆపర్చునిటీకి వెళ్ళాలి నేను. ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ మీకు సరే ఈ ఖమ్మం ఇప్పుడు అనేది కొంచెం డెవలప్ అయింది కానీ ఆ 2012 13 14 15 అంటే ఇంకా చాలా వెనకబడిన ప్రాంతం లాగే ఉండేది. సో ఇక్కడ 8,000 రావడం చాలా గొప్ప. మహా అయితే ఇంకా ఎక్కడ సెర్చ్ చేసినా 10,000 12,000 కంటే ఎక్కువ రాదు. ఏం చేయాలి అని అనుకుంటున్న టైంలో శ్రీకాంత్ కి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది ఖమ్మంలో. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీకాంత్ కి బాగా పరిచయం ఉండడంతో శ్రీకాంత్ ఏమన్నాడంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే డబ్బు సంపాదించుకోవాలి. నువ్వు కానీ నేను కానీ శరత్ కానీ మన గోల్ ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. మా మైండ్ ఫస్ట్ నుంచి కూడా మేము ఎంత దారుణమైన పరిస్థితుల్లో పెరిగానా, మేము తిండి లేకుండా ఎన్ని రోజులు రూమ్ లో ఉన్నా మా మైండ్ ఎప్పుడు కూడా మాకు ఒకటే ఏం చెప్తా ఉండేది అంటే మనం ఎప్పటికైనా సరే బాగా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే బాగా బతకాలి, బాగా బతికే చచ్చిపోవాలనేది మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో అట్లా ఉన్నప్పుడు శ్రీకాంత్ ఏమన్నాడంటే నాకు తెలిసిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ గ్రానైట్ ఫ్యాక్టరీకి గనక మనం వెళితే అక్కడ మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను శ్రీకాంత్ కలిసి శరత్కి అప్పటికే ఎల్ఎన్టీ జాబ్ అనేది రావడం జరిగింది. తనకి ఎల్ఎన్టీ జాబ్ వచ్చింది. సో గ్రానైట్ ఫ్యాక్టరీకి నేను శ్రీకాంత్ కలిసి ఒక గ్రానైట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ఏంటి అంటే మాకు ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటి అంటే ఆ గ్రానైట్ పాలిష్ చేయడానికి బండలు ఉంటాయి, టన్నులు టన్నులు చాలా పెద్ద బండలు ఉంటాయి, అసలు అవి మనం లిఫ్ట్ కూడా చేయడం చాలా కష్టం. కానీ అది కష్టం, కానీ మన కష్టంతో పోల్చుకుంటే మన బాధలతో పోల్చుకుంటే అది ఈజీ అనిపించింది. రోజుకి నువ్వు ఎంతైనా సంపాదించుకో, ఒక టన్ను గ్రానైట్ ని నువ్వు పాలిష్ చేస్తే నీకు 500 రూపాయలు ఇస్తారు. మా టార్గెట్ ఏంటి అంటే నువ్వు ఒక 3-4 టన్నులు పాలిష్ చేయి, నేను ఒక 3-4 టన్నులు పాలిష్ చేస్తా, అట్లా చేస్తే ఎట్లా చూసుకున్నా సరే మనకి రోజుకి 1,500 నుంచి 1,000 రూపాయలు వస్తుంది అనేది ఒక టార్గెట్. కానీ ఎంత టార్గెట్ పెట్టుకొని పని చేసినా రోజుకి 2 టన్నులు అంటే చెరొక 1,000 రూపాయల కంటే ఎక్కువ చేయలేకపోయేది. హార్డ్ వర్క్ అలవాట్లేదు, హార్డ్ వర్క్ అనేది అసలు అలవాట్లేదు. ఆ బండల్ని తీసి మిషన్ మీద పెట్టుకొని వాటిని పాలిష్ చేసి మళ్ళీ తీసుకురావాలి అంటే చేతులు మొత్తం పుండ్లు అయిపోయాయి, బొబ్బలు వచ్చి పుండ్లు అయిపోయాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అన్నం తినేటప్పుడు కూడా అసలు చాలా అంటే చాలా ఆ, దారుణమైన పరిస్థితి. అట్లా డైలీ వేజ్ కూలి పనికి
ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సంపాదించుకుంటే నెలకు ఒక 20,000 ఒక 25,000 వరకు మనకు వస్తాయి కదా! సో కాబట్టి మనం అక్కడికే వెళ్దామని అని చెప్పి ఆ వర్క్‌కి వెళ్ళడం జరిగింది. సో నేను ఇక్కడ ఖమ్మంలో ఉన్నాను. అమ్మ, నాన్న అశ్వారావుపేటలో ఉన్నారు. మా మిసెస్ కూడా అశ్వారావుపేటలో ఉంది. ఇంకా కాల్స్ మీకు తెలుసు కదా! కాల్స్ ఇంగ ఎళ్ళావు వారం రోజులైంది ఇంకా రాలేదేంటి? ఎళ్ళావు 10 రోజులైంది ఇంకా రాలేదేంటి? అంటే మళ్ళీ అగైన్ ఒకసారి వెళ్ళటం, ఒక రోజు ఉండటం, మళ్ళీ ఎమ్మటే రావటం, మళ్ళీ ఒక వారం రోజులు ఇక్కడ పని చేసుకోవటం, మళ్ళీ ఒక రోజు వెళ్ళటం, ఇట్లా రావటం. ఇలా లైఫ్ అనేది ఒక 6-7 మంత్స్ అనేది నడిచింది. 6-7 మంత్స్ ఎప్పుడైతే ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నానో, మళ్ళీ ఇదే నా లైఫ్, మనం చదువుకొని బీటెక్ చదువుకొని కూలి పనికి వెళ్తాం ఏంటి? ఇంకా లైఫ్ అయిపోయిందా నాది? ఇంతేనా? ఇంతకంటే ఇంకా నా లైఫ్‌లో డెవలప్ లేదేమో, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. అనవసరం అంటే అటు అమ్మాయి నాతో ఉండట్లేదు. పాపం అటు వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ఖమ్మంలో ఉండి నేను బాధపడుతున్నా. మధ్యలో ఇటు ఫ్రెండ్సు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్స్. వీడక్కడుండి ఏం చేస్తున్నాడు? రోజు అమ్మాయి దగ్గరికి రావట్లేదు, అమ్మాయిని తీసుకెళ్ళట్లేదు. మాకక్కడి నుంచి ప్రెషర్స్ వస్తున్నాయని మా అమ్మ, నాన్న. అట్లా అందరం ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో నేను టైప్ నేర్చుకునేటప్పుడు నాకొక బ్రదర్ పరిచయం అయ్యాడు. నిజంగా ఈరోజు నేను ఇప్పటివరకు ఆయనకెప్పుడు థాంక్స్ చెప్పుకోలేదు. ఈ జూమ్ సెషన్ ద్వారా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఆయన వెస్టిజ్‌లో కూడా లేడు గానీ, గ శ్రీనివాస్ గారిని ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వ్యక్తి ఖమ్మంలో ఉంటాడాయన. ఆయన నా బ్రదర్ నాకు పరిచయం. ఆయనేం చేశాడు, సడెన్‌గా ఒకరోజు నేను ఇల్లందు క్రాస్ రోడ్‌లో నేను, శ్రీకాంత్ ఆటో దిగి రూమ్‌కెళ్తుంటే మురికి బట్టలు గ్రానైట్ ఫ్యాక్టరీ అంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మనల్ని మనం చూసుకోలేం. మురికి వ్యక్తుల్లాగా మురికి బట్టలతో ఉంటాం. నన్ను సడెన్‌గా చూసి రాము ఏంటి ఇట్లా ఉన్నావు అంటే, అన్న ఇట్లా గ్రానైట్ ఫ్యాక్టరీకెళ్తున్నాను అంటే, అరే ఏంది నువ్వు గ్రానైట్ ఫ్యాక్టరీకెళ్ళటం ఏంటి? ఇక్కడ టైపు హైయర్ మంచి మార్కులతో పాస్ అయ్యావు. నీకు బీటెక్ ఉంది. మొన్నటిదాకా కలెక్టరేట్‌లో చేసావు. నువ్వెందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు అంటే చెప్పా. నా పరిస్థితులు ఇలా అన్న ఇట్లా. నాకు మినిమమ్ 15,000 లేనిదే ఎళ్ళట్లేదు. మరి అక్కడేమో 8,000 వస్తున్నాయి. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీకెళ్తే ఒకరోజు పని చేసినా, ఒకరోజు పని చేయకపోయినా నెలలో 20 రోజులు పని చేసినా 20,000 తీసుకోవచ్చు కదా! మరి అందుకే నేను వెళ్తున్నాను అంటే, అట్లా కాదు నువ్వు అర్జెంట్‌గా రెజ్యూమ్ తీసుకొని నీ సర్టిఫికేట్స్, నీ టైప్ సర్టిఫికేట్స్ తీసుకొని నాది ఖమ్మంలో పెద్ద ఎస్సీ గారు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది. మామిళ్ళగూడెంలో. నువ్వు అర్జెంట్‌గా అక్కడికెళ్ళి అక్కడ డీఈ మేడమ్ ఉంటారు. కమర్షియల్ సెక్షన్‌లో ఎళ్లి అక్కడ కలువు అన్నారు. సరే అని చెప్పి నా సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని అక్కడ కమర్షియల్ సెక్షన్ డీఈ మేడమ్‌ని కలిసి నా వర్క్ అంతా ఆవిడకి ప్రెజెంటేషన్ చేసిన తర్వాత ఆవిడేమన్నారు అంటే, "ఓకే. నీ వర్క్ అంతా బావుంది. సరే నేను రిక్రూట్ చేసుకుంటాను. కాంట్రాక్ట్ బేసిక్‌గా నేను తీసుకుంటాను నిన్ను. సో, కాంట్రాక్ట్ బేసిక్‌గా నేను నిన్ను తీసుకోవాలంటే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దట్ నువ్వు అమౌంట్ పే చేయడానికంటే ముందు ఫస్ట్ ఒక 1 మంత్ నా దగ్గర పని చేయి. 1 మంత్ తర్వాత నీ వర్క్ నాకు బాగా నచ్చి రూ. 15,000 సాలరీ ఇస్తాను నీకు. రూ. 15,000 సాలరీ తీసుకో. ఆఫ్టర్ 1 మంత్ నువ్వు ఇక్కడ పని చేయాలని నువ్వు డిసిషన్ తీసుకున్నా, నీ వర్క్ నాకు నచ్చితే మట్టుగా నువ్వు కొంత అమౌంట్ నాకిస్తే నిన్ను కాంట్రాక్ట్ బేసిక్‌గా నేను రిక్రూట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పి 1 మంత్ వర్క్ చేశాను. ఫస్ట్ మంత్ సాలరీ తీసుకున్నాను. సెకండ్ మంత్ కంటిన్యూ అవుతున్నాం. కాంట్రాక్ట్ బేసిక్‌గా ఎంప్లాయీగా నేను అపాయింట్‌మెంట్ అవ్వబోతున్నాను. కొంత అమౌంట్ పే చేసి వాళ్ళకి. మీకు తెలుసు అది ఎట్లా ఏంటిదని. సో, అట్లా చేయబోతున్నటువంటి టైంలో ఎగ్జాక్ట్‌గా నాకు బాగా గుర్తు. నేను కాంట్రాక్ట్ ఇంకొక 1 డే, 2 డేస్‌లో వాళ్ళకి అమౌంట్ పే చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాయిన్ అవ్వాల్సినటువంటి టైంలో నాకు ఒక కాలొచ్చింది. ఏంటి కాలు అంటే, "తమ్ముడు నువ్వు, నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే ఇమ్మీడియేట్‌గా ఒక 1 వీక్ తర్వాత పలానా రెస్టారెంట్‌లో పలానా టైంకి ఒక లీడర్ వస్తున్నాడు వైజాగ్ నుంచి. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి వినండి. మీకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అవుతది" అని చెప్పడం జరిగింది. సాధారణంగా ఎవరైనా మనకు ఆ మాట చెప్తే ఓకే అని చెప్పి, సరే అని చెప్పి సరే అన్నా వస్తానని చెప్పాను. సో, ఆ టైమొచ్చింది. ఆ రోజొచ్చింది. ఆ రోజుకి ఇక మీకు తెలుసు గదా! ప్రాస్పెక్ట్స్‌కి మనం ఎలా ఫోన్ చేస్తాం? ఎక్కడున్నావు? వస్తున్నావా? రావట్లేదా? ఎంత దూరం వచ్చావు? ఎక్కడున్నావు? అని చెప్పి మనం ఎలా కాల్ చేస్తామో, ఆ రోజు నేను అతనికి ప్రాస్పెక్ట్ కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక 25-30 టైమ్స్ కాల్ చేసుంటాడు నాకు. ఎక్కడున్నావు? వచ్చావా? రాలేదా? వస్తున్నావా? రావట్లేదా? అని. ఇతను టార్చర్ తట్టుకోలేక ఫోన్ సైలెంట్‌లో పెట్టి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసా. 4:00కి మీటింగ్ అంటే ఈవినింగ్ 5:30కి నేను, శరత్, శ్రీకాంత్ ముగ్గురం కలిసి సరే ఇన్ని సార్లు కాల్ చేస్తున్నాడు. మీటింగ్‌కి వెళ్ళి మేము మొహమాటం కొద్దీ మీటింగ్‌కెళ్ళాం. వెస్టీజ్‌లో చాలామంది మొహమాటం కొద్దీ వస్తారు, ఇష్టపడొస్తారు, బలవంతంగా వస్తారు. చాలా రకాల పీపుల్స్ ఉంటారు వచ్చేటోళ్ళు. నేనైతే మొహమాటం కొద్దీ ఆ మీటింగ్‌కెళ్ళి మీటింగ్ ఇని, "బాబు నీకు నాకు రామ్ రామ్ నాయన నాకు ఈ మీటింగ్ నచ్చలేదు. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయొద్దని చెప్పొద్దామని ఎళ్ళా." ఎందుకంటే
అప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఫోన్ వస్తుంది మనకి. సో అదేదో వెళ్ళి ఒక అరగంట ఓపిక పట్టి మీటింగ్ నచ్చలేదని చెప్పి వచ్చేస్తే అయిపోద్ది కదా. సో అందుకని మీటింగ్కి వెళ్ళి నచ్చలేదని చెప్పొద్దామని మీటింగ్కి వెళ్ళి కూర్చొని ఆ మీటింగ్ అంతా కూర్చొని విన్నాం. మీటింగ్ అంతా కూర్చొని వింటుంటే ల్యాప్టాప్ ప్రొజెక్టర్ తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ప్రొజెక్టర్ మీద ఏమేమో చెప్తున్నారు. సబ్బు అంటున్నారు, పేస్ట్ అంటున్నారు, టీ పొడి అంటున్నారు, మోకాళ్ళ నొప్పులకి కాల్షియం గ్లూకోజమైన్ అంటున్నారు, షుగర్కి నీము స్టీవియా అంటున్నారు, ఏమేమో ప్రోడక్ట్ చెప్తున్నారు. ఆ అక్కడ కూర్చొని వింటున్నప్పుడు నా మైండ్ ఎలా ఉందంటే అసలు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి నేను ఏం చేయాలి, ఈ సబ్బుల పేస్ట్ల కంపెనీలో జాయిన్ అయితే అసలు డబ్బులు ఎట్లా వస్తాయి, అసలు మనం చదువుకుంది బీటెక్, ఈ మందులతో నాకేం సంబంధం, అసలు నేను ఎందుకు వచ్చా ఇక్కడికి, ఎప్పుడు సెషన్ అయిపోద్దిరా బాబా, ఎప్పుడు త్వరగా బయటకు వెళ్ళిపోదామా అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం. సో అక్కడ మేము చేసిన ఒకే ఒక గొప్ప పని ఏంటి అంటే, రెండు పనులు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి, మన విజయరాజ్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి లేదా ఏరోప్లేన్ మోడ్ పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేయండి, మీ లైఫ్ మారే అవకాశం ఇదని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ రోజు మాకు కూడా అదే చెప్పారు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్ అంటే మేము స్విచ్ ఆఫ్ చేసాం, అదొక మంచి పని చేసాం. రెండు, సెషన్ అంతా అయిపోయేదాకా కూర్చున్నాం. చాలా మంది మీటింగ్కి వస్తారు, ఆ రోజు మీటింగ్కే టైం కేటాయిస్తారు, కానీ ఎందుకో తెలియదు ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత కొంతమంది వెళ్తారు, పావుగంట తర్వాత కొంతమంది వెళ్తారు, అరగంట తర్వాత, 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత, సెషన్ మొత్తం అయ్యేదాకా చాలా మంది ఉండరు మీటింగ్కి వచ్చిన వాళ్ళు. అదే ఒక 100 రూపాయలు 200 పెట్టి టికెట్ బుక్ చేసుకొని సినిమా బాగున్నా బాగుపోయినా, ఎంత అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా సరే, ఎంత చెత్త సినిమా అయినా సరే, మనకు పనికిరాందైనా సరే, సినిమా మొత్తం అయిపోయేదాకా టైటిల్ కార్డు శుభం కార్డు పడేదాకా చూసి వస్తాం. కానీ ఇక్కడ మనోళ్ళు ఏంటి అంటే మీటింగ్కి వస్తారు, టైం కేటాయిస్తారు, అరగంట చూస్తారు, వెళ్ళిపోతారు, లేదా ఒక సగం వింటారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. కానీ మేం చేసిన మంచి పని, మరి ఆ బుద్ధి ఆ రోజు ఎందుకు కలిగిందో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ మీటింగ్ మొత్తం అయ్యేదాకా కూర్చున్నాం వెళ్ళకుండా. చాలా మంది వెళ్ళిపోయారు, బట్ మేము సరే వచ్చాం కదా అని చెప్పి ఇంకా కూర్చొని ఉన్నాం. ఆ మీటింగ్ మొత్తం విన్న తర్వాత నాకు ప్రొడక్ట్ అర్థం కాలేదు, ప్లాన్ అర్థం కాలేదు, కంపెనీ యొక్క ప్రొఫైల్ అర్థం కాలేదు, ఏమీ అర్థం కాలేదు. ఫస్ట్ టైం ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా అని విన్నది అదే. నాకు తెలిసింది ఒకటే, చదువుకోవాలి, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే హ్యాపీగా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే డబ్బులుంటే బిజినెస్ చేయొచ్చు, భూమి ఉంటే వ్యవసాయం చేయొచ్చు, ఇది తప్ప మనకేం తెలియదు. ఇట్లా కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుందని, డైరెక్ట్ సెల్లింగ్ అనే పదం వెంటనే నేను అదే ఫస్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఓడే ఫస్ట్ విన్నా. ఇట్లా జాయిన్ చేయొచ్చని, ఇట్లా రకరకాలుగా మనం జాయిన్ అయ్యి మన కింద కొంతమంది జాయిన్ చేసుకుంటే ఆ డబ్బులు వస్తాయి, మనం కావాల్సిన ప్రోడక్ట్లు వాడుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా డబ్బులు వస్తాయి, ఇదంతా కూడా ఫస్ట్ టైం విన్నా. కానీ ఎంత ఏదైనా సరే నాకు కనెక్ట్ అయిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే, ఆ సెషన్ చెప్పిన వ్యక్తి యొక్క ఇన్కమ్. ఆయన ఏం చెప్పాడంటే, నా ఇన్కమ్ 1,62,000 సంథింగ్ చెప్పడం జరిగింది ఆ రోజు. అసలు ఇక మన పరిస్థితి ఎట్లా ఉందంటే, 5,000 10,000కి పనిచేసిన మనం ఒకటేసారి రూపాయల 1,00,000 పైగా ఇన్కమ్ వచ్చే ఒక వ్యక్తిని ఎప్పుడైతే చూసామో కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. ఎలా సాధ్యం అవుతుంది అసలు? అసలు ముందు మ్, మనం సంపాదించినా నాకు వస్తుందా రాదా, నేను జాయిన్ అవుతున్నా నేనా అనేది కూడా ఆ రోజు నాకు క్లారిటీ లేదు. అసలు ఫస్ట్ ఈ వ్యక్తికి ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి, ఏ రకంగా 1,60,000 వచ్చింది, ఇంత చదువు చదివి ఇంత కాంపిటీషన్ సిస్టంలో ఎంత కష్టపడ్డా సరే 5,000 నుంచి 15,000 20,000 రావడానికే చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటిది ఒక 3-4 సంవత్సరాలు ఇక్కడ కష్టపడితే వీళ్ళు చదువుతో పని లేదంటున్నారు, ఎక్స్పీరియన్స్ తో పని లేదంటున్నారు. ఆ ఎవరైనా సరే ఇక్కడ పని చేసుకోవచ్చు, ఎవరు పని చేసినా ఇక్కడ డబ్బులు వస్తాయని మనకి ఎప్పుడైతే అర్థమైందో, అసలు ముందు డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఇది నా కాన్సెప్ట్. ఇతనికి ఏ రకంగా 1,60,000 వచ్చాయి. సరే, ఇమ్మీడియట్ గా 2 days తర్వాత థర్డ్ డేనే మళ్ళీ రాజమండ్రిలో మీటింగ్ ఉందంటే, సరే ఏదైతే అదైంది, రాజమండ్రి మీటింగ్ కి మనిషికి 1,500 రూపాయలు అవుతుంది అని చెప్పారు. మనకు వచ్చేదే చాలా తక్కువ. మనకు వచ్చేది అప్పటికి అక్కడ కాంట్రాక్ట్ చేయాలి, ఇంకొక 3 రోజుల్లో నేను కాంట్రాక్ట్ చేయాలి. మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, నాతో పాటు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా జాయిన్ అయి ఉన్నారో 3 years బ్యాక్ వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ అయిపోయింది. యాక్చువల్ గా నేను కూడా అక్కడ ఉంటే నాది కూడా రెగ్యులర్ అయ్యేది. కానీ నేను చేసిన విషయం ఏంటి అంటే, రాజమండ్రి మీటింగ్ కి 1,500 రూపాయలు ఇన్నోవా కారు, ఖమ్మం నుంచి 8 మందో 10 మందో ఒక ఇన్నోవా కారుకి 1,500 రూపాయలు ఇస్తే రాజమండ్రి మీటింగ్ కి తీసుకెళ్లారు. సరే చూద్దాం, 1,500 మనకు పెద్ద విషయం కాదు. కానీ అప్పట్లో 1,500 అంటే నాకు 15,000 లెక్క. అయినా కూడా ముందు తెలుసుకుంటే అసలు ఏమవుతుంది, మనం ఎట్లాగో 1,00,000 సంపాదించాలంటే చచ్చిపోయేదాకా కూడా సాధ్యం అవుతుంది ఈ ఉద్యోగం చేస్తే. కానీ వీళ్ళు 1,00,000 అంటున్నారు కదా.
సో ఆ లక్ష్య అనేది నిజంగా ఎలా పాసిబుల్ అవుతుందో చూద్దాం, తెలుసుకుందాం అని చెప్పి ఆ క్యూరియాసిటీతో రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఖమ్మంలో వచ్చింది చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకంటే అప్పటికి ఖమ్మంలో ఒక బ్రాంచ్ డైరెక్టర్ లేడు, నెలకు 10,000 కాదు కదా 5,000 వస్తున్నవాడు కూడా లేడు. ఫస్ట్ అప్పుడప్పుడే మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాజమండ్రి వెళ్ళామో అక్కడ ఆ ఫస్ట్ టైం నా నాకు దైవంతో సమానమైనటువంటి విజయరాజ్ సార్ని ఫస్ట్ టైం అక్కడే కలవడం జరిగింది. అక్కడ కొంతమంది లీడర్స్ వచ్చారు. ఆ లీడర్స్ ని అక్కడ చూసిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కి ఉన్న పవర్, నెట్వర్క్ మార్కెటింగ్ లో లీడర్స్ యొక్క లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపాదన, అది ఎప్పుడైతే పూర్తిగా నాలెడ్జ్ అనేది రావడం జరిగిందో ఇమ్మీడియట్ గా రాజమండ్రి నుంచి వచ్చినటువంటి నైటే రూమ్ లో కూర్చొని డిసిషన్ తీసుకున్నా. ఏంటి డిసిషన్ అంటే ఎవ్వరికి చెప్పలేదు, ఎవ్వరికి నర మానవుడికి కూడా. నా పక్కనున్న శరత్కి చెప్పలేదు, శ్రీకాంత్కి చెప్పలేదు, మా మిసెస్ కి చెప్పలేదు, మా అమ్మ నాన్నకి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. ఒక్కటే డిసిషన్ తీసుకున్నా. ఏం డిసిషన్ తీసుకున్నాను అంటే ఇక నేను జాబ్ కి రిజైన్ చేయాలి, నా లైఫ్ అనేది వెస్టీజ్ లో ముందుకెళ్ళబోతుంది. అది ఎలా వెళ్ళబోతుంది అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పటికి ప్రొడక్ట్ వాడలేదు, ప్లాన్ తెలియదు, నాకు ఏమీ తెలియదు, జాయిన్ కూడా అవ్వలేదు. కానీ ఫస్ట్ జాబ్ రిజైన్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మైండ్కి ఒకటే అనిపించింది. డైరెక్ట్గా డిఈ మేడం దగ్గరికి వెళ్ళాను. డిఈ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను మీరు ఏం చెప్పారు అంటే ఒక 1 month చూస్తానన్నారు, 1 month తర్వాత నీ వర్క్ నచ్చితే జాయిన్ చేసుకుంటాను, నేను కాంట్రాక్ట్ బేసిక్గా జాయిన్ చేసుకుంటాన్నారు. ప్రస్తుతం నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేను మేడం, నా దగ్గర అమౌంట్ లేవు, సో నేను ఇంకా మీ దగ్గర వర్క్ చేయలేను, నేను మానేస్తున్నాను అని చెప్పి మేడంకి చెప్పేసి వచ్చి రూమ్ లో కూర్చున్నా. 1 day అంతా రూమ్ లో కూర్చుంటే శరత్ రోజు ఎల్ఎన్టీకి జాబ్ కి వెళ్ళేటప్పుడు, ఏంట్రా రూమ్ లోనే ఉంటున్నావు వెళ్ళట్లేదు అంటే, ఒక రోజేమో మోషన్స్ అని చెప్పా, ఒక రోజేమో ఫీవర్ అని చెప్పా. ఎన్ని రోజులు ఉంటాం రూమ్ లో అబద్ధం చెప్పుకుంటూ? ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. ఇంకా థర్డ్ డే చెప్పేశాను. థర్డ్ డే ఏం చెప్పాను అంటే, మొన్న రాజమండ్రి మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది వెస్టీజ్ మీద. సో వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, వెస్టీజ్ కంపెనీకి జాయిన్ అయ్యి జాబ్ కూడా రిజైన్ చేసేసా అంటే వీళ్ళంతా షాక్. శరత్, శ్రీకాంత్, విద్యాసాగర్ అన్న వీళ్ళంతా షాక్. ఏంట్రా జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా, నీకేమన్నా అసలు మైండ్ పని చేస్తుందా? నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకోరా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో, గ్రానైట్ ఫ్యాక్టరీలో బండలు మోసినవరా, ఇప్పుడు నీకు ఒక ఫ్యామిలీ ఉంది, 15,000 రూపాయల జీతం, 12,000 నుంచి 15,000 రూపాయల శాలరీ వస్తుందిరా, అక్కడికి వెళ్తే హ్యాపీగా పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీ, రేపు పొద్దున ఏ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుందో తెలియదు, అనవసరంగా రాంగ్ డిసిషన్ తీసుకున్నావు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 week మాకు చాలా పెద్ద డిస్కషన్. ఏంటి డిస్కషన్ అంటే, నేను ఎక్కడ మళ్ళీ నాశనం అయిపోతానని అని చెప్పి వాళ్ళు. ఇంకా ఫైనల్ గా శరత్ ఒక రోజు వచ్చి ఒకటే మాట అన్నాడు, అరే నీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, వెస్టీజ్ లో జాయిన్ అవుదాం, నువ్వు జాయిన్ అవ్వు, నువ్వే పైనుండు, నువ్వే ముందు జాయిన్ గా, నీ కింద నేను జాయిన్ అవుతా, నాకు ఎలాంటి జాబ్ ఉంది కదా, నువ్వు పైన జాయిన్ అవ్వు, నేను కింద జాయిన్ అవుతా, కానీ పార్ట్ టైం చేద్దాంరా, అనవసరంగా అసలు ఆ కంపెనీ ఏంటి, అది గుడ్ కంపెనీయా బ్యాడ్ కంపెనీయా, అందులో మనం సక్సెస్ అవుతామా అవ్వమా, కనీసం ఒక 4-5 నెలలు గమనించాలరా, 4-5 నెలలు గమనించిన తర్వాత ఆ కంపెనీ బాగుందంటే అప్పుడు జాబ్ రిజైన్ చేయాలి. కానీ నువ్వు ముందే జాబ్ రిజైన్ చేసి రూపాయి కూడా ఇన్కమ్ లేకుండా నువ్వు మళ్ళీ రోడ్డును పడితే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటే, అయిపోయింది ఏదో అయిపోయిందిరా, నేనైతే జాబ్ రిజైన్ చేశాను, 1 year పాటు టైం పెట్టుకుందాం, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఒక 1 year పాటు మళ్ళీ కష్టపడదాం, నాకు కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని ఉంటే నేను ఇక్కడ సక్సెస్ అవుతా, లేదు అంటే మళ్ళీ నా బాధలు నేను పడతానని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి మొండిగా డిసైడ్ అయ్యి ఇంకా వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ ఎలా చేయాలో తెలియదు. 1,400 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కున్నా, వెళ్ళి 1,400 రూపాయలకి ఏం ప్రొడక్ట్ కొన్నాను, కాల్షియం గ్లూకోజ్ మైన్, మోకాళ్ళ నొప్పులకి ఒకటి కాల్షియం గ్లూకోజ్ మైన్ కొనుక్కొని, హెయిర్ ఆయిల్, షాంపూ, సబ్బులు, పేస్ట్, అప్పటికి కుకింగ్ ఆయిల్ ఇంకా రాలేదనుకుంటా, కుకింగ్ ఆయిల్ లాంచ్ అవ్వలేదు, టీ పొడి, ఇట్లా ఫెయిర్నెస్ క్రీము, ఫేస్ వాష్, ఇట్లా ఒక 1,400 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కొని తీసుకొని రూమ్కి వచ్చాం. ప్రోడక్ట్ వాడాం, ప్రోడక్ట్ అద్భుతంగా ఉన్నాయి. అంటే ప్రోడక్ట్ అద్భుతం, ఎందుకంటే అప్పటిదాకా వాడిన ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి చాలా తేడా ఉంది. ప్రోడక్ట్ అయితే బాగుంది, మరి ప్రోడక్ట్ బాగుంది, మనం ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలో తెలియదు. ఎందుకంటే ఖమ్మంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు, ఫుల్ టైమర్ ఎవరు లేరు, అందరూ ఆ జాబ్ చేసుకుంటున్నారు, మీటింగ్ ఉందంటే వస్తున్నారు అంతే. ఎవరిని అడగాలి, ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు. సరే మనమే చెప్దాం తీ అని చెప్పి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్తాం. నేనేం చేశాను అంటే డైరెక్ట్గా ఫస్ట్ మా అశ్వరావుపేట వెళ్ళిపోయాం, మా ప్రాపర్ అశ్వరావుపేట వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని మా ఫ్రెండ్స్కి చెప్దామని, ఏదో మనకున్న నాలెడ్జ్తో నేర్చుకున్న కొంత నాలెడ్జ్లో ఏం చేశానంటే ఫస్ట్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పా. అసలు అది ఎట్లా పనిచేస్తుంది ఏంటిది అనేది మనకు తెలియదు. ఫ్లాక్స్ గురించి చెప్పా. ఏం చెప్పాను,
ఈ ఫ్లాక్స్ అనే క్యాప్సూల్ అంటే అప్పుడు మనకి డెమో చేసి చూపిస్తాం కదా, ఏది థర్మాకోల్ షీట్ మీద వేసి ఫ్లాక్స్ వేస్తే థర్మాకోల్ షీట్ అంతా కరిగిపోద్ది. నేను అదే చేశా, థర్మాకోల్ షీట్ వేసి ఫ్లాక్స్ వేసి కరిగిపోద్ది మామ, ఇది మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తీసేస్తుంది, ఇది వాడితే చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కాబట్టి ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మామ, మన ఇద్దరం కలిసి పని చేద్దాం అని చెప్పి నాతో పాటు 7th చదువుకున్న ఫ్రెండ్ కి చెప్పడం జరిగింది. వాడు అంతా ఇని సరేరా నువ్వు చెప్తున్నావు కదా ఈ ఈ క్యాప్సులు చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుందని, ఒక పని చేద్దాం, వాడికి చికెన్ షాప్ ఉంది. వాడేమన్నాడంటే, మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఎన్ని అవమానాలు అంటే, వాడేమన్నాడంటే, సరేరా ఓ పని చేయి, నువ్వు అది తీసుకున్నావు కదా ఆ ఫ్లాక్స్ నాకు ఒకటి, చికెన్ ఉంటుంది కదా చికెన్ కి లోపల కొలెస్ట్రాల్ ఉంటుంది, ఆ కొలెస్ట్రాల్ మీద ఈ క్యాప్సూల్ తీసి నేను వేస్తా, ఆ కొలెస్ట్రాల్ కరిగితే నీ కంపెనీ గొప్పదని నమ్ముతా, ఆ కొలెస్ట్రాల్ కరగలేదనుకో నేను నువ్వు చెప్పింది అబద్ధం అని నమ్ముతాను అని అన్నాడు. అదేంట్రా, ఇది థర్మాకోల్ షీట్, ఇది క్యాజువల్ గా ఇది కరిగే గుణం భూమిలో కలవదు కాబట్టి ఇది కూడా కరుగుతుంది, అది కూడా ప్రాసెస్ తీసుకుంటుందిరా అంటే, లేదు లేదు, ఇది ఎట్లయితే కరిగిందో కోడి మీద వేసినప్పుడు కూడా ఆ కొవ్వు కూడా అట్లాగే కరిగితే నేను అప్పుడు నమ్ముతా అని చెప్పానంటే, అమ్మ బాబాయ్ మనం ఇక్కడ వర్కౌట్ అవుతాం మన వల్ల కాదని చెప్పి మళ్ళీ ఇమీడియట్ గా ఖమ్మం వచ్చా. ఖమ్మం వచ్చి మళ్ళీ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. 2 వీలర్ లేదు, బండి లేదు, బస్సుల మీద తిరుగుతున్నా, ఆటోల మీద తిరుగుతున్నా. ఒక ఫ్రెండ్ దగ్గర 30,000 అప్పు చేశారు. ఎందుకు 30,000? నా 15,000 నేను ఫీల్డ్ వర్క్ పెట్టుకున్నా, 15,000 ఏమో ఇంటికి పంపించడానికి, నెలకు 3,000 లెక్కన 5,000, నెలకు 3,000 5 నెలలు ఇంటికి పంపించడానికి ఒక గ్రేస్ పీరియడ్ పెట్టుకున్నాను అనమాట. నెలకు 3,000 మా ఇంటికి పంపిస్తే సరిపోయేది, చాలు మాకు చాలా ఎక్కువ నెలకు 3,000 నా ఇంట్లో. సో నెలకు 3,000 ఇంటికి పంపించడానికి 5 నెలలు పెట్టుకున్నా, 15,000 నా దగ్గర పెట్టుకున్నా తిరగడానికి. సరే అని చెప్పి జంగారెడ్డిగూడెం వచ్చా. జంగారెడ్డిగూడెంలో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని కలిసి జంగారెడ్డిగూడెంలో సరే ప్రొడక్ట్ చెప్తే వర్కౌట్ అవ్వలేదని ప్లాన్ చెప్పాను. అప్పుడు 7 ఇన్కమ్స్ ఉన్నాయి. 7 ఇన్కమ్స్ లో ఒక ఇన్కమ్ మర్చిపోయి 6 ఇన్కమ్స్ చెప్పాను, ఒక ఇన్కమ్ ఎగరేసాను. హెడ్డింగ్ మాత్రం వెస్టీజ్ 7 ఇన్కమ్స్ అని పెట్టాను. ఇక్కడ రాస్తే 6 ఇన్కమ్ లో వచ్చిన 7 ఇన్కమ్ మర్చిపోయా. ఆ వ్యక్తి నాకెళ్ళి ఇట్లాగే చూస్తున్నాడు, అదేం తమ్ముడు 7 ఇన్కమ్ అన్నావు కదా, 6 చెప్పినవి, ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇంకోటి ఏదో ఉందన్న, ఏంటి ఇంకోటి ఏంటి గుర్తు రావట్లేదు. అప్పటికి బ్రౌచర్లు బుక్లెట్స్ ఇవి కూడా ఏం లేవు కదా, ఇంకోటి ఏంటి గుర్తు రావట్లేదు అంటే అది ఫెయిల్ అయిపోయింది, తప్పు చెప్పా. మళ్ళీ ఖమ్మం వచ్చా. అక్కడి నుంచి ఖమ్మం వచ్చిన తర్వాత శరత్ దగ్గర కూర్చున్న, శరత్ శ్రీకాంత్, అప్పటికి శ్రీకాంత్ MBA సెకండ్ ఇయర్, తను ఇంకా జాయిన్ అవ్వలేదు. నేను జాయిన్ అయ్యానని నా కింద ఇమీడియట్ గా శరత్ అయితే ప్రొడక్ట్ తీసుకున్నాడు, కానీ తను LNTకి వెళ్తున్నాడు. తను ఏం చేశాడంటే, సరే ఇట్లా కాదురా ఇబ్బంది పడుతున్నావు కదా, నువ్వు ఖమ్మం దాటి ఎటు వెళ్ళొద్దు, ప్రజెంట్ ఖమ్మం సరౌండింగ్స్ లోనే బిజినెస్ చేయి, ఎట్లాగో జాబ్ రిజైన్ చేసావు కాబట్టి నన్ను వరంగల్ క్రాస్ రోడ్ ఆఫీస్ లో నన్ను దింపి నా బండి వేసుకొని నువ్వు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకో, కుదిరితే ఈవినింగ్ మళ్ళీ రా నన్ను పికప్ చేసుకోవడానికి, లేదంటే నేనే ఆటోకి వచ్చేస్తా అని చెప్పి మార్నింగ్ తనని డ్రాప్ చేసి తన బండి తీసుకొని ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళని కలవడం మొదలుపెట్టా. ఈ లోకల్లో కూడా వర్కౌట్ అవ్వట్లే, ఎంత చేసినా 10 రోజులు ఎవరిని చేసినా ఒక్క జాయినింగ్ రాలేదు, ఎవడో ఒకడు ఏదో అంటూనే ఉన్నాడు. మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మా సోషల్ టీచర్ ఆవిడకి నేనంటే అంటే చాలా ఇష్టం. అంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క స్టూడెంట్ ఫేవరెట్ స్టూడెంట్ ఉంటాడు కదా, ఆవిడకి నేనంటే అంత ఇష్టం అనమాట, అంత బాగా చదువుతాను అని. సరే మన సోషల్ టీచర్ దగ్గరికి వెళ్దాం, ఆవిడ మనం చెప్తే కాదనరు, మనం అంత ఇష్టం కదా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి కూడా అన్ని ప్రొడక్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓకేరా నేను తీసుకుంటా, ఒకసారి సార్కి చెప్పు అన్నారు. ఆయన బయో బయోలాజికల్లో MSc సంథింగ్, బయాలజీ సబ్జెక్ట్ లో PG కోర్స్ చేసిన వ్యక్తి. ఆయనకి నేను ఏం చెప్పాను అంటే, ఆ ఏదో సినిమా డైలాగ్ ఉంది, ఫ్లూటు చింక ముందు ఊదు సింహం ముందు కాదు అన్నట్టు, ఆయనకి నేను స్పిరులినా గురించి చెప్పా. స్పిరులినా గురించి ఏం చెప్పా, మనకు తెలిసింది ఒకటే, ఇది సముద్రపు నాచు, బ్లూ గ్రీన్ ఆల్గే, సముద్రంలో ఉంటది, ఇది దీంట్లో రకరకాల విటమిన్స్ ఉంటాయి, మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ ఉంటాయి, ఇది బాడీ టాప్ టు బాటమ్ మనకి ఏది కావాలంటే ఆ శక్తిని ఇస్తుంది అని చెప్పా. అసలు ఆయన ఒకటే క్వశ్చన్ అడిగాడు, అసలు సముద్రంలోకి వెళ్ళి నాచు తీసుకొచ్చి క్యాప్సూల్ తీసేది ఎవడు, ముందు నాకు ఒక క్వశ్చన్ చెప్పు, నువ్వు ఆ ఆన్సర్ చెప్పు అన్నాడు. ఏం చెప్తాం మనం, తెల్లమొహం వేసాం, అది ఫెయిల్. ఇట్లా రకరకాల ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే గమనించానో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ముందు మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేను ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ ప్లాన్ చెప్పడం నేను నేర్చుకుంటానో అప్పుడే నేను ఇక్కడ అవతల వ్యక్తిని కన్విన్స్ చేయగలుగుతా. నేను నేర్చుకున్నంత కాలం నేను ఇట్లా ఫెయిల్ అవుతూనే ఉంటా. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇక రోజు మైబాద్ నుంచి ఒక అప్లైన్ వచ్చేవాడు, రోజు ఖమ్మంలో ఆయన ఒక 1 hour సెషన్ చెప్పేవాడు.
ఇక రోజు ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి బాబురావు పెట్రోల్ బంక్, పాత బస్ స్టాండ్ దగ్గర బాబురావు పెట్రోల్ బంక్ లో డిసిసి పాయింట్ ఉండేది. 10 రూపాయలు ఆటో టికెట్, 5 రూపాయలు ఆటోకి, 5 రూపాయలు ఆటోకి, 5 రూపాయలు రావడానికి, వెళ్ళడానికి 5, రావడానికి 5 రూపాయలు. అట్లా ఆటోకి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ ప్రొడక్ట్ ప్లాన్ నేర్చుకొని రూమ్కి వచ్చి ప్రాక్టీస్ అవడం. అట్లా కంటిన్యూగా 10 days ప్రొడక్ట్ ప్లాన్ కంటిన్యూస్ గా 10 days అన్నీ నేర్చేసుకున్నా. టోటల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. ఇక తీసుకొని ఇంకా మొదలు పెట్టే బ్యాగ్ లో కొన్ని ప్రొడక్ట్లు వేసుకొని, ఒక పెద్ద బ్యాగ్ ఉండేది నా వెనక. బ్యాగ్ లో ఎప్పుడు చూసినా ఒక 2-3 వేల రూపాయల ప్రొడక్ట్ ఉండేది. ఆ 2-3 వేల రూపాయల ప్రొడక్ట్ వేసుకొని నేను శ్రీకాంత్ ఏమో ఓన్లీ మధుర బ్రాహ్మణపల్లిలోనే ప్రోడక్ట్ సేల్ చేస్తా ఉండేవాడు తను. శరత్ ఏమో ఎలాంటి జాబ్కి వెళ్తున్నాడు. ఇక నేను మట్టుగా ఖమ్మం లోకల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి ప్రోడక్ట్ వెళ్ళటం, ప్రోడక్ట్ చూపించడం, ఆ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి ఏంటి తేడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్లాన్ చెప్పడం, జాయినింగ్ చేయడం. అప్పుడు ఎంత జాయినింగ్కి? 700 రూపాయలు జాయినింగ్. 700 రూపాయలు జాయినింగ్, మహా అయితే 750 రూపాయలు చాలు. ఎవరిని 1000 రూపాయలు పెట్టి కూడా కొనమని అడిగేది కాదు. 700 యాక్టివేట్ అయితే, ఐడి యాక్టివేట్ అవ్వాలంటే 350 పీవీ చేయాలి, 350 బీవీ చేయాలి. 350 బీవీ చేయాలంటే 700 నుంచి 750 రూపాయలు సరిపోయేది. చాలు 750 రూపాయలు ప్రోడక్ట్ కొనిపించేవాళ్ళం. ఆ 750 రూపాయల జాయినింగ్సే రోజుకి 10 చేసేవాడిని నేను. రోజుకి 10. ఏ ఒక్క అప్లైన్ కూడా వచ్చి 1-to-1 చేయలేదు. నేను అది మట్టుగా చాలా హ్యాపీగా చెప్పుకుంటా. ఏ ఒక్క అప్లైన్ వచ్చి 1-to-1 నాతో పాటు కూర్చొని, నాకు పక్కన కూర్చొని ఇగో ఇట్లా 1-to-1 చేయాలని నేర్పిన వాళ్ళు లేరు. నేర్చుకున్నాను, అన్ని నేర్చుకున్నాను. కంపల్సరీగా మీటింగ్లకి అయితే ఎక్కడ జరిగినా అటెండ్ అయ్యేవాడిని, టీం తీసుకొని వెళ్ళేవాడిని. సో అట్లా ఫస్ట్ మంత్ ఫాస్ట్ యాటేట్ అయితే, ఫాస్ట్ యాటేట్ నేనయ్యా, నా కింద 2 అయ్యారు. అట్లా ఫస్ట్ మంత్ ఫాస్ట్ యాట్ ఒకటే టీం. ఎలా ఇప్పుడు విజయరాజ్ సార్కి నిజంగా మనం అందరం చేతులు కాదు కదా, సార్కి ఎన్ని దండాలు పెట్టినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఎలా పనిచేయాలి, క్రౌన్ ఎలా అవ్వాలి, విజన్ 25, ఇట్లా రకరకాల గోల్స్ ఉన్నాయి మనకి. నాకు నా అప్లైన్ టీం ఎలా వేసుకోవాలో కూడా చెప్పలేదు. టీం సైడ్ వాల్యూ ఉంటుందన్న సంగతి కూడా తెలియదు నాకు. సైడ్ వాల్యూ చేయాలని కూడా తెలియదు. ఒక్కళ్ళు అందరూ పవర్ లెగ్ లోకి వచ్చేసాం. అందరం ఒక 10 మంది ఒకరి కింద తెలిసిన వాళ్ళందరినీ ఒకటే టీంలో వేసేసుకున్నాం. ఎందుకు? బ్రౌన్ అయితే నెల నెల డబ్బులు వస్తాయి అని చెప్పారు వీళ్ళు. అమ్మతో ఎంత తొందరగా బ్రౌన్ అయితే అంత తొందరగా డబ్బులు వస్తాయి అని చెప్పి అందరం ఒకటే కింద జాయిన్ అయిపోయాం. 10 మంది తెలిసిన వాళ్ళందరం ఒకటే కిందకి జాయిన్ అయిపోయాం. సైడ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఫాస్ట్ యాట్ అయింది. 109 రూపాయలు వచ్చింది. ఏం చేయాలి 109 రూపాయలతో? 109 రూపాయలతో ఏమీ చేయలేం. ఏం చేయాలి కదా, అసలు ఏమీ చేయలేం. సరే, ఇక మీకు తెలుసు ఎన్ని రకాల రిజెక్షన్స్ ఉంటాయో. 109 రూపాయలు చెక్ తీసుకొని వెళ్తే మళ్ళీ అన్ని రకాల రిజెక్షన్స్ చూసా. సో ఇలా కాదు, దీన్ని ఇంకా మనం వేరేగా వర్క్ చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ సేమ్ పవర్ ఛానల్లోనే, ఒక్క ఛానల్లోనే పనిచేసుకుంటూ వెళ్ళా. సెకండ్ మంత్ కూడా బాగా పనిచేస్తే 14%, 14% అంతే. 14%కి అచీవ్ అయ్యా సెకండ్ మంత్. 14%కి అచీవ్ అయితే 2200 రూపాయలు వచ్చింది చెక్. ఈ 2200 రూపాయలు చెక్ ఇంటికి వచ్చింది. అప్పుడు చెక్స్ ఎమ్మటే వచ్చాయి ఇమ్మీడియట్ గా. ఆ చెక్ ను కూడా నేను 2200 రూపాయలు వెస్టీజ్ నుంచి వచ్చిన ఫస్ట్ చెక్ ని చాలా రోజులు అకౌంట్ లో వేయకుండా నా దగ్గర పెట్టుకున్నా. చెక్ వచ్చింది చూపియాలి, చెక్ వచ్చిందని. వెళ్ళిన దగ్గరల్లా ఇదిగో ఫస్ట్ మంత్ 109 వస్తే సెకండ్ మంత్ 2200 వచ్చింది అని చూపించేవాడిని. అట్లా థర్డ్ మంత్ ఇమ్మీడియట్ గా బ్రౌన్స్ డైరెక్టర్ అయిపోయాం. ఎప్పుడైతే థర్డ్ మంత్ బ్రౌన్స్ డైరెక్టర్ అయ్యానో నా చెక్ 7800 ఎంత వచ్చింది. అప్పుడు కొంచెం హ్యాపీ. బ్రౌన్స్ అయ్యాను, 7800 వచ్చింది. నేను బ్రౌన్స్ అయిన తర్వాత ఇమీడియట్ గా మా శరత్ గారు కూడా ఎలాంటి జాబ్ రిజైన్ చేసి తను ఫుల్ టైం రావటం, శ్రీకాంత్ కూడా కాలేజ్ మానేయటం. ఇక అందరం కలిసి మళ్ళీ ఖమ్మంలో ముగ్గురం కలిసి ఇక బిజినెస్ ని స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే శరత్ జాబ్ చేసి వచ్చాడో తన ఏకదమ్ ఒకటేసారి సిల్వర్ అయిపోయాడు. అప్పుడు మాకు సిల్వర్ అయిపోయినాయి కదా, ఎంత డబ్బులు వస్తాయని మా అప్లైన్ అడిగితే ఎందుకు వస్తాయి మీకు అన్నాడు. అదేంటి, మా కింద డైరెక్టర్లు వచ్చారు కదా, మరి మేము సిల్వర్ అయినట్లే కదా, మాకు ఎంత డబ్బులు వస్తాయంటే, మరి నువ్వు సైడ్ వాల్యూమ్ చేయవా అన్నారు. సైడ్ వాల్యూమ్ అంటే నీకు క్వాలిఫైయింగ్ లెగ్ కాకుండా నువ్వు సైడ్ కి 28,816 బీవీ చేస్తే నువ్వు సిల్వర్ అవుతావు అన్నాడు. మరి అది ఎట్లా చేయాలి, మేమందరం ఒకటే ఛానల్లో జాయిన్ అయినాము అంటే, నువ్వు సైడ్కి చేయకపోతే నీకు రావు, మేమేం చేయమని అన్నారు. మళ్ళీ ఉరుకుల పరుగుల మీద మళ్ళీ ఒక 10 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా మళ్ళీ కష్టపడి అడ్జస్ట్ ఇటు చేసి వారం రోజుల్లో ఈ సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకుంటే నాకు 4th మంత్ సిల్వర్ డైరెక్టర్ గా వచ్చిన చెక్ ఎంత అంటే 15,156 రూపాయలు చెక్ వచ్చింది ఎల్ఓబితో 4th మంత్. అసలు నిజంగా ఎంత వండర్ అంటే, అప్పటికే వెస్టీజ్ లో ఖమ్మంలో జాయిన్ అయిన వాళ్ళు 10 నెలలు 1 year నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత బీవీ రావట్లేదు,
ఇంత ఇంత జాయినింగ్స్ చేసిన వాళ్ళు కూడా లేరు. వైజాగ్ నుంచి వచ్చే సార్ కూడా అనేవాడు, ఎక్కడి నుంచి బీవీ అమ్మ వస్తుంది, అసలు ఎవడు వీడు పని చేస్తాడు అని చెప్పి ఆయన నన్ను ఐడెంటిఫై చేసుకునే విధంగా నేను తయారవడం జరిగింది. అందుకనే నాకు ఎంత ర్యాపిడ్ గా ఎంత స్పీడ్ గా బిజినెస్ చేశానని చెప్పి ఆ బుల్లెట్ అనే పేరు కూడా సరదాగా పిలిచారు. బుల్లెట్ లాగా స్పీడ్ గా చేస్తున్నాడు అని సరదాగా అన్నారు. అదే నాకు ఇట్లా వెస్టీజ్ లో ఒక బ్రాండ్ లాగా అయిపోద్దని నేనైతే ఏ రోజు ఊహించలా. సో అట్లా సిల్వర్ అయ్యాను. నేను ఎప్పుడో 1 year తర్వాత వచ్చే ఇన్కమ్ నాకు 4 నెలల్లోనే రావడంతో చాలా అంటే చాలా హ్యాపీ. అప్పుడు ఇమ్మీడియట్ గా ఇంటికి వెళ్ళి ఆ 15,000 రూపాయల జీతంతో మా ఆవిడకో చీర, మా అమ్మకో చీర, 2 చీరలు కొనుక్కొని ఇంటికి వెళ్ళి మా అమ్మకి చీర ఇచ్చి మా ఆవిడకి చీర తీసుకొని ఇమ్మీడియట్ గా మా మామయ్య, మా అత్త మామ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఒక 1 year పాటు మీ దగ్గరే ఉంచుకోండి, 1 year తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను, నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే నాకు కొంత టైం పడుతుంది, అదంతా తిరుగుడుతో కూడుకున్నది, నేను ఆఫ్టర్ 1 year వచ్చి అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పి వాళ్ళని మేనమామే కాబట్టి కన్విన్స్ చేశాను, అమ్మాయిని కన్విన్స్ చేసుకున్నాను, తీసుకెళ్లి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపొచ్చాను. ఇంకా దింపొచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్ గా కంటిన్యూగా వర్క్ 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 నడుస్తూనే ఉంది. 15,000 11,000 అయింది, 9,000 అయింది, మళ్ళీ 12,000 అయింది. అట్లా కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ చాలా రకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. వీడు పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిండు, వీడి చేతగానోడు, వీడికి మగతనం లేదు, అందుకే పెళ్ళాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిండు, వీడికి నిజంగా సంసారిగా అయితే వీడు ఎందుకు వచ్చి పెళ్ళం దగ్గర ఉండట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇక ఎన్ని అవమానాలు భరించాలో, ఎంత మంది దగ్గర ఎన్ని తిట్లు తినాలో, ఎంత మందితో ఎన్ని మాటలు అనిపించుకోవాలో అన్ని అనిపించుకున్నా. అన్ని అందరు అనేవాళ్ళు, నాట్ ఓన్లీ ఒక్క మా ఆవిడే నన్ను ఏమనలా, మా అత్తయ్య అన్నారు, మా మావయ్య అన్నది, మా నాన్న అన్నాడు, మా అమ్మ అన్నాడు, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఎవరు ఏమనాలో అన్ని అన్నారు. రకరకాల పర్సనల్ గా ఆఖరికి నా క్యారెక్టర్ను కూడా నన్ను వాళ్ళు తిట్టడం జరిగింది. వీడు చేతగానోడరా అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు, వాడు పిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని కూడా చాలా మంది అన్నారు. సరే ఎవడేమన్నా సరే నా లైఫ్ ఏంటో నాకు తెలుసు, సరే చూద్దాం తీ. కానీ బాధ ఏంటి అంటే పాప నా వల్ల అమ్మాయి ఎప్పుడు అమ్మాయిని ఇబ్బంది పడతాను అనే ఫీలే ఎప్పుడు ఉండేది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న 3 నెలలకే అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను 1 year తర్వాత వస్తాను అంటే ఎవరికమైనా ఎట్లా ఉంటది. సో తనకి కూడా నేను నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పలేదు తనకి, అంటే కొంత ఈగో ఉంటది కదా మనం థ్యాంక్స్ చెప్పడం ఏంటని. సో తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది థ్యాంక్స్ కంటే ఎక్కువ అర్థం చేసుకుంది. సో 1 year పాటు అక్కడికి వెళ్ళింది, ఇక్కడ పని చేసుకున్నాం. ఇక అప్పుడు తర్వాత విజయరాజ్ సార్ కూడా ఇక ఖమ్మం ఎంటర్ అవటం, కోదాడ వచ్చేవాళ్ళు, హుజూర్ నగర్ వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే అప్పటిదాకా 15,000 20,000 మైండే ఉన్న మాకు విజయరాజ్ సార్ అప్పటి నుంచే మాకు మైండ్ ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. తమ్ముడు 15,000 20,000 కోసం నువ్వు ఇందులోకి వచ్చింది, 15,000 20,000 కోసం అయితే అవసరం లేదబ్బా, 1,00,000 రూపాయలు కొట్టాలి ఇక్కడ, 1,00,000 రూపాయలు తీసుకోవాలి. నేను ఆల్రెడీ 1,00,000 తీసుకుంటున్నా, నేను యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా 1,00,000 తీసుకున్నా. మీరు కూడా ఉండాలి, మీరు యంగ్ పీపుల్, మీరు తిరగండి, ఎవడు వచ్చినా రాపోయినా మీకు సంబంధం లేదు. అసలు అప్లైన్ అనేవాడు అవసరం లేదు, నా అప్లైన్ నాకు వస్తున్నాడా, అప్లైన్ తో పని లేదు. ఇక్కడ ఎదగాలనే తపన మీకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎవడబ్బా అప్లైన్, ఎవడ అవసరం, అప్లైన్ వచ్చినా ఎన్ని రోజులు వస్తాడు, 1 రోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, మిగిలిన 28 రోజులు కూడా నువ్వే చేసుకోవాలి. వస్తే వచ్చిండు పని చేసుకో, రాకపోతే నువ్వే పని చేసుకో అని చెప్పి అప్పటి నుంచి అదే ఫీడింగ్ అనేది మాకు మైండ్ లోకి ఇవ్వడం జరిగింది విజయరాజ్ సార్. అటు కోదాడ హుజూర్ నగర్ విజయరాజ్ సార్ వచ్చినప్పుడు విజయరాజ్ సార్ మీటింగ్కి వెళ్ళడం, ఖమ్మంలో మీటింగ్లు జరిగినప్పుడు ఖమ్మంలో మీటింగ్లు వినియోగించుకోవడం, వైజాగ్ లో మీటింగ్స్ ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే వైజాగ్ వెళ్ళడం, హైదరాబాద్ వెళ్ళడం, విజయవాడ వెళ్ళడం. మీటింగ్ కి ఏ రోజు కూడా డొమ్మా కొట్ల, అది 5,000 రూపాయల టికెట్ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా టికెట్ రేట్ ఎంతైనా ఉండని, మీటింగ్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఇదే థాట్. అప్పు చేసైనా మీటింగ్కి వెళ్ళాలి. సో అట్లా మీటింగ్స్ కి అటెండ్ అవటం, మీటింగ్స్ కి వెళ్ళటం, మీటింగ్స్ విని 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 సో సిల్వరు, గోల్డ్, తర్వాత స్టార్ అయిన తర్వాత 50,000 చెక్ దాటింది. 50,000 చెక్ దాటిన తర్వాత సార్ ఒకటే అన్నారు, నువ్వు శరత్ ఖమ్మంలో కార్ తీసుకోవాలి, మీరిద్దరు కార్ లాంచింగ్ ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా జరిపిస్తాను నేను, మీరిద్దరు కార్ ప్లాన్ చేసుకోండి అన్నారు. నేను స్టార్ అయిన 1 year తర్వాత శరత్ స్టార్ అయ్యాడు. 1 year పాటు నేను కార్ ఫండ్ ని, ట్రావెల్ ఫండ్ ని హోల్డ్ లో పెట్టుకొని అవి 2 విత్డ్రాల్ చేసి ఇద్దరం ఒకటే రోజు 2018 నవంబర్ 6వ తారీఖున ఫోర్డ్ యాస్పైర్ టైటానియం ప్లస్ టాప్ అండ్ కార్ అనేది అప్పట్లోనే 2018లోనే కార్ అనేది తీసుకోవడం జరిగింది. అప్పటికి 2 వీలర్ కూడా లేదు. అరే 2 వీలర్ సెకండ్ హ్యాండ్ కొందామని మదిరెల్లి సెకండ్ హ్యాండ్ కొందామని బయలుదేరిన వ్యక్తిని 2018లో 10 లక్షలు విలువ చేసే కారు తీసుకునే దాకా వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి. కారు కొనే సంగతి కూడా మా అమ్మకి తెలియదు, మా పేరెంట్స్ కి తెలియదు, మా అత్త మామూలకి తెలియదు, మా మిస్సెస్ కి తెలియదు. డైరెక్ట్ గా వరంగల్ వెళ్ళాము, కార్ బుక్ చేసుకున్నాము, వచ్చాము, కార్ లాంచింగ్ చేసుకున్నాం, ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో పెట్టా.
కార్ తీసుకొచ్చిన వారం రోజుల పాటు ఫుల్ ఫీవర్. కార్ కొన్న తర్వాత వన్ నాకు ఫీవర్ తగ్గిన తర్వాత విజయరాజ్ సార్ హాస్పిటల్లో ఉంటే వచ్చారు చూడడానికి. వచ్చి చూసి, రాము కంగారు ఏం లేదు, నీకు జ్వరం తగ్గిన తర్వాత మంచి గ్రాండ్ గా ఇప్పటి వరకు జరగనట్లుగా మీ కార్ లాంచింగ్ ప్రోగ్రామ్స్ చేద్దామని నిజంగా సార్ ముందుండి, అప్పుడు చాలా రాజకీయాలు జరిగాయి, అది అప్రస్తుతం ఇప్పుడు. సార్ ముందుండి నా కార్ లాంచింగ్, శరత్ కార్ లాంచింగ్ నాకు తెలిసి ఇప్పటి వరకు వెస్టీజ్ లో ఎవరికి ఆ రకంగా కార్ లాంచింగ్ అనేది జరగల. అది ఇప్పటికీ మేము చెప్పుకుంటాం. మీరు కావాలంటే ఎప్పుడైనా వేరే లీడర్లు మీరు సార్ని అడగండి. నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ఎన్ని ఫ్లెక్సీలో ఒక ఆ ఒక ఒక అవార్డు సెరమనీకి వెళ్తానో, లేదా ఒక మనం ఏంటిది సినిమా హీరోల ఫంక్షన్స్ కి వెళ్తేనో ఉన్నన్ని ఫ్లెక్సీలు, అన్ని అన్ని స్వీట్స్, అంత అసలు ఒక పెద్ద హంగామా, ఆ రకంగా ఆ రోజు నిజంగా కార్ లాంచింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం. ఆ కార్ లాంచింగ్ ప్రోగ్రామ్ కి అప్పుడు నేను మా అమ్మని, మా నాన్నని, మా అత్తని, మా మామని తీసుకొని కార్ లాంచింగ్ తీసుకొచ్చి కార్ చూపించి, ఈ కార్ నాదే అంటే వాళ్ళు స్టన్. కారా? నువ్వా? కారు కొన్నావా? ఎట్లరా? ఏ రకం కారు కొన్నావు? కనీసం చెప్పలేదేంటి? నిజంగా నీదేనా? కంపెనీ కారు నీదని చెప్తున్నావా? అప్పటిదాకా మా అల్లుడు వేస్ట్ అని చెప్పిన మా అత్త మామ, నా కొడుకుని ఎంతో చదివిస్తే వాడు అవలేగాడు అయిపోయింది అని అనుకున్న మా నాన్న, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారిపోయింది. నా కొడుకు చాలా గ్రేట్ అని మా నాన్న చెప్పే విధంగా, నా అల్లుడు చాలా గ్రేట్ అని మా మామ చెప్పే విధంగా ఆ రోజు వాళ్ళతో అనిపించుకున్నా. సో ఆ తర్వాత ఇక కార్ లాంచింగ్ అయింది, తిరుగుతున్నాం. కార్ లాంచింగ్ అయిన 2 months కే డైమండ్ అయింది. డైమండ్ అవ్వగానే 1,10,000 చెక్కు పడ్డది. అంత హ్యాపీ, ఎవ్రీథింగ్ హ్యాపీ, చాలా స్మూత్ గా వెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో 2 lakhs 5 lakhs. విజయరాజ్ సార్తో రోజు రోజు విజయరాజ్ సార్తో గంటల గంటల ఫోన్లు మాట్లాడేది. విజయరాజ్ సార్ మంచిగా ఇలా చేయాలి, అలా చేయాలి, అలా వర్క్ చేయండి, ఇలా వర్క్ చేయండి అని చెప్తా ఉండేవాళ్ళు. సో అట్లా 1 lakh దాటింది. నెక్స్ట్ 2 lakhs కి వెళ్ళాలనుకున్న టైంలో కోవిడ్, మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చింది. సరే కరోనా వచ్చింది కదా అని చెప్పి ఎక్కడెక్కడ అందరం స్ట్రక్ అయిపోయాం. సో నాది ప్రాపర్ అశ్వరాపేట వెళ్ళడం వల్ల ఖమ్మంలో ఉంటే యూజ్ ఏముందిలే, కనీసం ఇప్పుడైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఒక కరోనా వచ్చిందని చాలా మంది బాధపడితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను అప్పటిదాకా కంటిన్యూగా 1 month పాటు నేను ఫ్యామిలీతో, పెళ్ళైన తర్వాత కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు ఉన్నది కూడా లేదు ఇంట్లో. సో నాకు ఫస్ట్ టైం చాలా ఎక్కువ టైం దొరికిందని హ్యాపీగా నేను ఏం చేశాను అంటే, ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో సడన్ గా పెద్ద కుదుపులు, పెద్ద బాంబులు, ఒక విస్ఫోటనమే జరిగింది. మీకు తెలుసు, కరోనా కంటే అతి పెద్ద కరోనా అనేది మన హిస్టరీలో వచ్చింది. నేను ఎక్కడ 120 kilometerల దూరంలో ఉన్నా. విజయరాజ్ సార్ ఏమో చింతలపూడిలో ఉన్నారు. శరత్ అండ్ శ్రీకాంత్ ఏమో ఖమ్మంలో, శ్రీకాంత్ బ్రౌన్పల్లిలో ఉన్నాడు, శరత్ ఖమ్మంలో ఉన్నాడు. టీం అంతా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఏం చేయాలో తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఖమ్మంలో ఉన్న లోకల్ వాళ్ళు చాప కింద నీరులాగా అసలు వీడి టీం ఎక్కడుంది, వీడి టీం ఎక్కడుంది, వీడి టీం ఎక్కడుంది, ఇదంతా మొదలు పెట్టారు. ఆ ఆ ఏదైతే సమ్ ఎక్స్ అనే కంపెనీ వచ్చిందో, ఆ సమ్ ఎక్స్ అనే కంపెనీ వల్ల ఎవరు ఎంత లాస్ అయ్యారో తెలియదు కానీ, ఎస్పెషల్లీ నా దగ్గర నుంచి మా ఖమ్మం టీం లాస్ అయినంత ఎవరు లాస్ అవ్వలేదండి. అది ఎందుకు అంటే, నా పైన 3 టాప్ లీడర్స్ ఉన్నారు. ఒక వ్యక్తి నెలకు 5 లక్షలు తీసుకున్న ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తి నెలకు 3.5 లక్షలు తీసుకున్న ఆయన ఉన్నాడు, ఇంకో వ్యక్తి నెలకు 3 లక్షలు తీసుకున్నాడు. వీళ్ళ ముగ్గురికి మా బలం ఏంటో, మా బలహీనత ఏంటో తెలుసు. మా టీంలు A to Z, బ్రౌన్స్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫాస్ట్ డాట్ 8% వరకు మా టీంలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళకి తెలుసు. మేము ఎప్పుడైతే మేము విజయరాజ్ సార్తోనే ఉంటాము అని మేము ఎప్పుడైతే డిసైడ్ అయ్యామని వాళ్ళకి అర్థమైందో, వాళ్ళు ముగ్గురు బయలుదేరారు మా టీములను కొట్టేయడానికి. వీళ్ళని ఇట్లా కాదు, మనం కింద నుంచి నరుకొద్దాం అని చెప్పి టీములు కొట్టేయడం జరిగింది. అప్పటికి ₹1,00,000 చెక్ వచ్చేది నాది. 3 LOB టీములు పీకేశారు నాయి. 3 LOB టీముల్ని. ఒక టీం అయితే పూర్తిగా జీరో అయిపోయింది. ఇంకో టీము 50,000 PV వచ్చే టీం అయితే 5,000కి పడిపోయింది. ఇంకా అప్పటికే నాకు సెకండ్ టీం 50,000 PV వచ్చే టీం ఉండేది, అది 5,000కి పడిపోయింది. ఆ తర్వాత మామూలుగా నార్మల్గా ఒక 15,000 PV వచ్చే LOB ఉండేది, అది 2,000 PVకి పడిపోయింది. జస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా డైమండ్ నుంచి గోల్డ్కి వచ్చా. కార్ తీసుకున్నాం, డైమండ్ నుంచి గోల్డ్కి వచ్చాం. 28,000 30,000 చెక్, 28,000 నుంచి 30,000 చెక్ పడిపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లా. అటు వెళ్ళాలా, అటు వెళ్తే లైఫ్ ఎట్లా ఉంటుందో తెలియదు, ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉంటే లైఫ్ ఎట్లా ఉంటుందో తెలియదు. విజయరాజ్ సార్ రోజు 1 గంట, మార్నింగ్ 1 గంట, నైట్ 1 గంట ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒకటే మాట, నువ్వు భయపడకు, ఈ కష్టకాలం అనేది నీకు మహా అయితే 3 నెలలో 4 నెలలో, ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేస్తారో
నేను ఫస్ట్ వచ్చేది ఖమ్మంకే, నువ్వేం భయపడొద్దు. లాక్డౌన్ ఎత్తేని నేను జాగ్వార్ వేసుకొని వచ్చి నీ దగ్గర కూర్చుంటా. నువ్వు ఒక్క రోజుగా 2 రోజులా 3 రోజులా నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తిప్పుకో బుల్లెట్, నీకు ఎటువంటి భయం లేదు, నేనున్నా, నన్ను నమ్ము, నిన్ను వెస్టీజ్ లో ఒక యూత్ ఐకాన్ని చేసేదాకా నేను నీ అనుకుంటా అని ఆ రోజు చెప్పడం జరిగింది. సరే ఏదైతే అదైంది. మన బతుకు ఎంత వెస్టీజ్ లో రావడానికి ముందు? 8,000. 8,000 బతుకున్నది, అటువంటిది ₹1,00,000 కిల్లా ఈ రోజు 30,000 వస్తుంది. ఏమైంది? కారు ఈఎంఐ కట్టుకుంటూ మళ్ళీ అంతకోసం అయితే కార్లో తిరుక్కోకుండా బస్సుల మీద తిరుగుదాం, ఏదైతే అదైందని చెప్పి మళ్ళీ ఒక గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపోయి, ఎవడు ఎంత టీములు లాక్కుపోతాడో లాక్కుపోని, ఎన్ని టీంలు వెళ్ళిపోతే అన్ని టీంలు వెళ్ళిపోయినాయి, మిగిలిన టీములతోనే పని చేసుకుందాం అని చెప్పి విజయరాజ్ సార్ ఖమ్మం రావడం, సార్తో కూర్చొని ఆ జాగ్వార్ కార్లోనే ఎక్కడెక్కడ ఎవరెవరిని కలవాలో అని మళ్ళీ లీడర్లు అందరినీ కలుసుకుంటూ కలుసుకుంటూ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. మళ్ళీ వాళ్ళతో కలుసుకుంటూ కలుసుకుంటూ వర్క్ చేసుకుంటూ పాండమిక్ సిచ్యువేషన్ లోనే కరోనా అయిన 4 నెలలకే మళ్ళీ క్రౌన్ డైరెక్టర్ కొట్టడం జరిగింది. మళ్ళా ₹30,000 నుంచి చెక్ ఏకదం 1,45,000కి వెళ్ళింది క్రౌన్ డైరెక్టర్ గా. అట్లా 1,45,000 1,50,000 అట్లా చేసుకుంటూ ఖమ్మంలో ఒక పెద్ద బుట్ క్యాంపు సారు. నిజంగా సార్కి చాలా అంటే చాలా రుణపడి ఉండాలి మేము. అది ఎంత చెప్పినా తక్కువ విజయరాజ్ సార్ గురించి. అంత పెద్ద బూట్ క్యాంప్ ని ఖమ్మంలోనే చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని ఆల్మోస్ట్ 1,000-1,200 మందితో ఖమ్మంలో బూట్ క్యాంప్ చేసి, ఆ బూట్ క్యాంప్ తర్వాత నా చెక్కు 2,17,000కి వెళ్ళడం జరిగింది. సో మంచిగా మళ్ళీ చెక్ వెళ్ళింది. మళ్ళీ చెక్ వెళ్ళిన తర్వాత ఇంకా మీకు తెలుసు, మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. మళ్ళీ సెకండ్ వేవ్ కరోనాలో మళ్ళీ టీంని లాగేశారు. మళ్ళీ సమ్ ఎక్స్ కంపెనీలు, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు లాగేశారు. మళ్ళీ డౌన్ ఫాల్ అయింది చెక్కు, మీకు ఓపెన్ గా చెప్తున్నా. మళ్ళీ 1,00,000కి పడిపోయింది, 1,20,000, 1,30,000, 1,40,000, మళ్ళీ 1,50,000 నుంచి 2,00,000 మళ్ళీ రీచ్ అయినాం. సో దేవుడి దయ వల్ల విజయరాజ్ సార్ యొక్క సపోర్ట్ తో ప్రతిరోజు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా, నువ్వు ఎప్పుడు యూసీడీ ఎప్పుడు అవుతున్నావు, నువ్వు అవ్వాలి, నీకేం సపోర్ట్ కావాలి చెప్పు, నువ్వు యూసీడీ అవ్వాలి, నీకేం సపోర్ట్ కావాలి చెప్పు, నీ టీంకి ఏం సపోర్ట్ కావాలి చెప్పు, నువ్వు యూసీడీ అవ్వాలి. ఇంక ఇదే నాకు తెలిసి నా తల్లిదండ్రులు కూడా నేను అంత ఎదగాలని కోరుకున్నారో లేదో తెలియదు, కానీ విజయరాజ్ సార్ మట్టుగా ఎవ్రీడే నువ్వు అవ్వాలి. నేను కూడా నాకు తెలిసి అనుకోలే, ఎప్పుడు కూడా అవుతుంది సార్ అని చెప్పి ఏదో ఒకటి నేను దాటేసుకుంటూ వస్తున్నాను తప్ప, ఇక మొన్న న్యూ ఇయర్ లో ఎట్టి పరిస్థితులకు ఇదే మంచి అవకాశం, ఇంతకంటే మంచి అవకాశం రాదని చెప్పి ఆ యూసీడీ లెవెల్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో, ఎస్పెషల్లీ విజయరాజ్ సార్ సహాయంతో. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, నా ఈ లైఫ్ జర్నీలో మీకు ఏం అర్థమైందో తెలియదు, కానీ ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ థింక్ లైక్ ఏ హీరో. ఒకటే చెప్తున్నా, థింక్ లైక్ ఏ హీరో లాగా ఆలోచించండి అంతే. మనం హీరో, నేను హీరో, నువ్వు హీరో, ఇక్కడున్న ప్రతి ఒక్కడు హీరో. నీ సినిమాకి నువ్వే హీరో అవ్వాలని నిర్ణయించుకోండి. ఎందుకు నీ సినిమాకి నువ్వే హీరో అవ్వాలంటే, హీరో అనేవాడు సినిమాలో అన్ని పాత్రలు చేస్తాడు. ఆ కామెడీ చేస్తాడు, డ్రామా చేస్తాడు, యాక్షన్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, డాన్స్లు వేస్తాడు, ఎవ్రీథింగ్ A to Z ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేస్తాడు కాబట్టి హీరో అయ్యింది. డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్ అయినా సరే రెమ్యునరేషన్ కి హీరోకే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం కూడా హీరో, ఎవ్రీథింగ్ నువ్వే, నీ టీంకి నువ్వే హీరో, నువ్వే ప్లాన్ చెప్పాలి, నువ్వే ప్రోటీ చెప్పాలి, నువ్వే 1 డే వర్క్షాప్ చేయాలి, నువ్వే బుట్ క్యాంప్ చేయాలి, నీ టీంలో లీడర్లను ఎక్కువగా తయారు చేయి, థింక్ లైక్ ఏ హీరో. ఇక్కడ మీరెవరు చాలా మంది ఏంటి అంటే, నాకు అప్లైన్ లేరు, నాకు సబ్జెక్ట్ రాదు, నాకు చదువు రాదు, చాలా మంది భయపడతా ఉంటారు. చదువు ఎందుకు ఇక్కడ? చదువు అవసరం లేదు. చదువు ఎందుకు? నేను చదివిన బీటెక్ నేను చదివిన బీటెక్ నాకు ఇక్కడ ఎందుకు ఏం ఉపయోగపడట్లేదు. చదువు అవసరం లేదు ఇక్కడ, చదువుతో పని ఏం లేదు, భయం అవసరం లేదు. నువ్వు సమ్ ఎక్స్ అని అవతల వ్యక్తి ఐపీఎస్ఏ కానీ ఐఏఎస్ఏ కానీ, నువ్వు వెస్టీజ్ లో 7 ఇన్కమ్లు అంటే 7 ఇన్కమ్లు, 6 ఇన్కమ్లు అంటే 6 ఇన్కమ్. నేను ఫస్ట్ చెప్పినప్పుడు 6 ఇన్కమ్లనే చెప్పా, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా చెప్పా. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం స్ట్రాంగ్ అయిపోతాం. సో ప్రాక్టీస్ చేయకోకుండా మనం అసలు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తేనే కదా పాస్ ఆఫ్ ఫెయిల్ తెలుస్తుంది, ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎలా పాస్ అవ్వాలో తెలుస్తుంది. సో అట్లాగే 1-to-1 చేస్తేనే, నువ్వు ప్రొడక్ట్ ప్లాన్ చెప్తేనే కదా నువ్వు ఎలా చెప్పావో నీకు అర్థమయ్యేది. అప్పుడు నువ్వు నెక్స్ట్ టైం ఇంకా ఎలా బెటర్ గా చెప్పాలో నీకు అర్థం అవుతుంది. అంతేగాని అప్లైన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్లైన్ వస్తేనే నేను వెళ్తాను, అప్లైన్ రావట్లేదు, అప్లైన్ వల్లనే నేను ఆగిపోయాను అనేది ఇక్కడ చాలా రాంగ్. ఎందుకంటే ఏ అప్లైన్ 1-to-1 రాలేదు. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే వన్ అండ్ ఓన్లీ విజయరాజ్ సారే కారణం. ఎందుకంటే అక్కడ బూట్ క్యాంప్ లో ఉపయోగించుకునే వాళ్ళం, ఇక్కడ ఛాంపియన్ డేకి, వర్క్ షాపులకి, వీటికి సార్ని పిలుచుకొని మేమే కింద మీద పడి వీక్లీ మీటింగ్స్ అవి ఇవి చేసుకునేవాళ్ళం.
సో కాబట్టి ఇక్కడ మనం ఒక హీరోలాగా ఆలోచించి ఆ సినిమాలో హీరో ఏదైతే రకరకాల పనులు చేసుకుంటూ సినిమాని హిట్ చేసుకుంటాడో మన లైఫ్ ను కూడా మనం ఇక్కడ హిట్ చేసుకుంటామా, ఫ్లాప్ చేసుకుంటామా, బ్లాక్ బస్టర్ చేసుకుంటామా అనేది మన చేతిలో ఆధారపడి ఉంది. అది ఎలా ఆధారపడి ఉంది చూడండి. ఎవ్రీడే అసలు విజయరాజ్ సారే మనందరికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత ఎంత కష్టం అంటే సార్ పడేది మీరు చూస్తే, మనం పడేది చాలా తక్కువ. 3వ తారీఖు విజయవాడ ఛాంపియన్ డే అయింది. ఆ ఛాంపియన్ డే అయ్యి సార్ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయిందో నాకు తెలుసు. నెక్స్ట్ డే ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో ఇక్కడ అన్ని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయిందో తెలుసు. నెక్స్ట్ డే నిన్న కూడా సార్తోనే జర్నీ చేయడం జరిగింది. మేము వికారాబాద్ వెళ్ళాం, సార్ హైదరాబాద్ వెళ్ళారు. రాత్రి హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్ళేసరికి ఏ టైం అయిందో అందరికీ తెలుసు. కానీ ఏ రోజు ఏ టైం అయినా మార్నింగ్ 5 o'clock సార్ లెగ్స్ కూర్చొని జూమ్ మీటింగ్ చేస్తున్నారా లేదా? ప్రతిరోజు వర్క్ షాపులు చేస్తున్నారా లేదా? ప్రతిరోజు ఛాంపియన్ డేలు చేస్తున్నారా లేదా? సైడ్ టీములకి వెళ్ళి ఇంకా 1-to-1 చేసుకుంటున్నారా లేదా? 18 లక్షలు వస్తున్నాయనే అంత పని చేస్తున్నప్పుడు మనం ఎంత పని చేయాలి? కానీ చెయ్యాలి అనుకుంటున్నాం, కానీ చేయట్లేదు మనం ఎవరం కూడా. మేము కూడా యాక్చువల్గా రాత్రి వచ్చేసరికి వికారాబాద్ నుంచి రాత్రి వచ్చేసరికి 2:30 అయింది. నిద్ర లేదు. జూమ్ మీటింగ్ చేయాలి నువ్వు అని అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకొని చెప్దాం అనుకున్నాం, కానీ టైం అనేది లేదు. నెక్స్ట్ టైం నాకు మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక సెషన్ కనుక చేసే రోజు అంటూ వస్తే ఒక మంచి పీపీటీతో మీ అందరికి వస్తా. సో ఈ రోజు నేను ఈ చెప్పిన ఈ సెషన్లో ఏమైనా తప్పుడు వాక్యాలు వచ్చినా, ఎవరికైనా పర్సనల్ గా బాధ పెట్టినట్లు అనిపించినా సరే దాన్ని ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దండి, ఇండివిజువల్ గా తీసుకోవద్దు. సో ఇది కేవలం నేను ఏదైతే ఏ విధంగా స్ట్రగుల్ ఫేస్ చేసి పైకి వచ్చానో అది మాత్రమే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అంతేగాని పర్సనల్ గా ఎవరినో ఏదో అనాలని అయితే కాదు. సో అట్లా ఎవరైనా హర్ట్ అయి ఉంటే వాళ్ళందరికీ నేను ఈ జూమ్ ద్వారా సారీ చెప్పుకుంటూ, సో మళ్ళొక్కసారి నేను యూసీడీ అవ్వడానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి విజయరాజ్ గారికి మళ్ళొకసారి నా పాదాభివందనం చేసుకుంటూ, ఎంటైర్ నా టీం, మా యాక్టివ్ టీం లీడర్స్ అందరికీ, వాళ్ళతో పాటు గ్రాస్ టీమ్ లో ఉన్న లీడర్షిప్ అందరికీ కూడా A to Z, పవన్ సార్కి కావచ్చు, అందరి లీడర్లు అందరికీ కూడా మళ్ళొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ రోజు నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. నమస్తే, మీ బుల్లెట్ రామ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రాము సార్, సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. సో లీడర్స్ చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు సార్ యొక్క చైల్డ్హుడ్ దగ్గర నుంచి, సో ఎటువంటి నేపథ్యం నుంచి వెస్టీజ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యారు, సో ఎటువంటి ఛాలెంజెస్ ని, అబ్స్టాకిల్స్ ని ఓవర్కమ్ చేశారు అని అంటే, మనలో చాలా మంది అనుకుంటాం నాకే సమస్యలు ఉన్నాయి ఈ భూమి మీద, దేవుడికి నేనంటే దేవుడికి ఇష్టం లేదు, మస్తు ఇబ్బంది పెడుతున్నాను అనే ఫీలింగ్ లో మనం ఉంటాం. కానీ మీరు ఒకసారి చూడండి, రాము సార్ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు, చదువుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డారు. సో నాకు కొన్ని సిచ్యువేషన్స్ తెలుసు. ఫీజు కట్టడానికి ఊర్లో కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి 1-2 గంటలు ఇట్లా నిలబడి ఆ ఫీజు కట్టుకోవాలండి అని చెప్పేసి బీటెక్ లో వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఎందుకంటే 2-3 టైమ్స్ నేను కూడా వెళ్ళిన పక్కన. సో అది పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇన్కమ్ ఒకసారి చూడండి, 2 lakh ప్లస్ ఇన్కమ్. ఇప్పుడు యూసీడీ అయ్యారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, జస్ట్ ఇమాజిన్. అటువంటి పర్సన్ యొక్క లైఫ్ వెస్టీజ్ అనేటువంటి ఒక పవర్, ఒక ఎనర్జీ టచ్ అవడంతో, ఇన్వాల్వ్ అవడంతో ఎట్లా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎట్లా చేంజ్ అయింది అంటే, ఉపాధి తీసుకునే దగ్గర నుంచి ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చింది. చూడండి, అంటే డబ్బు కోసం ఒకరోజు మనం వెయిట్ చేసాం. వాళ్ళు 500 ఇచ్చినా తీసుకోవాలా, 1000 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలా ఫీజు కోసం. కానీ ఈ రోజు మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, టీమ్ తోటి జనరల్ గా మనం కూర్చుని ఫుడ్ తింటా ఉంటాం రెస్టారెంట్స్ లో. ఒకసారి ఇమాజిన్ చేయండి, 10,000 బిల్లు కావచ్చు, 15,000 బిల్లు కావచ్చు, ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నాం. ఒకప్పుడు 10-15,000 కాదు, పాకెట్ లో 100 రూపాయలున్నా 10 రూపాయలున్నా మస్తు హ్యాపీ. అవి అయిపోతుంటే బాధపడతా ఉండేది, ఎందుకంటే సోర్సెస్ లేవు కాబట్టి. సో అంటే ఒకసారి చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్, ఒక నార్మల్ పర్సన్, ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు వెస్టీజ్ లో ఎటువంటి అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు అనడానికి బుల్లెట్ రాము గారు ది బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్మండి, బిలీవ్ చేయండి. మనం బిలీవ్ చేస్తే 100% అవుతుంది. మనకి విజయరాజ్ గారు చెప్పేది కూడా అదే, నమ్మాలి, మైండ్ లో కమిట్ అవ్వాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి అని చెప్పి రెగ్యులర్ గా చెప్తా ఉంటారు. సో అది ఎప్పుడైతే మనం మైండ్ లో తీసుకున్నామో 100% ఎదుగుతాం. సో సారు నిజంగా వండర్ఫుల్. మీరు అంటే స్టడీ కంప్లీట్ చేసి
ఒక కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ వచ్చింది, అక్కడే చాలా మంది ఇదైపోతా ఉంటారు. మనం రోజు ఫీల్డ్ వర్క్ లో చూస్తూ ఉంటాం. చిన్న జాబ్ ఏదైనా ఉంటే ఒక 30,000 40,000 శాలరీ ఉంటే మనం వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి చెప్తా ఉంటే ఒక రేంజ్ లో ఫీల్ అవుతా ఉంటారు. అట్లాంటిది ఒక ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత ఒక కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ వచ్చింది. అది లైఫ్ లో తీసేరు, అది కాంట్రాక్ట్ అయినా సరే తీసేరు. ఒక 12,000 శాలరీ వస్తుంది అక్కడ. దాన్ని వదిలేసి వచ్చారు చూడండి మీటింగ్ అయిన తర్వాత. అది బలమైన కమిట్మెంట్ అంటే అది. ఎదగాలని బలమైన కోరుకున్నటం అంటే అది. సో ఆయన అనాలిసిస్ చేసుకున్నారు. నేను ఈ 12,000తో ఉంటే నాకు ఎప్పుడు పర్మనెంట్ కావాలి ఈ జాబు, నేను ఎప్పుడు పర్మనెంట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఎప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసుకున్నారు. కాబట్టి బలంగా బ్లైండ్ గా ఇంట్లో ఎంత నెగిటివ్ వచ్చినా బయట ఎంత నెగిటివ్ వచ్చినా ఎవడేమనుకున్నా సరే వినకుండా నిలబడ్డారు ఈ రోజు ఎదిగారు. సో కాబట్టి లీడర్స్, రాము గారు, బుల్లెట్ రాము గారి ద్వారా మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వర్క్ చేయాలి. కానీ వర్క్ ఎట్లా చేయాలి అని అంటే ఏదో చేస్తున్నాం అనే కాదు, అందరికీ వినపడాలి, కనపడాలి వర్క్ అనేది. సో మనం ఐడెంటిఫై అవ్వాలి. సో ఆ విధంగా వర్క్ చేస్తే 100% అద్భుతమైన లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. మరి ఈ యొక్క సెషన్ మీద మనం ఒక ముగ్గురి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాం. సో ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి. ఒక 3 మెంబర్స్ కొత్త వాళ్ళు, హ్యాండ్ రైస్ చేస్తే. డేవిడ్ గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సెషన్ ఎలా హలో, అనిపించింది ఈరోజు? బాగుంది సార్. బాగుంది. ఎక్కడి నుంచి మీరు? దర్శి సార్, ఎక్కడ సార్? దర్శి తోటపాలెం. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి మీరు? మేము 12 రోజులు అవుతుంది సార్. ఓకే, రైట్. ఎలా ఉంది సెషన్? బ్రహ్మాండం ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం ఉంది. వర్క్ చేస్తున్నాం సార్. చేస్తారు. ఎప్పుడు అవుతారు మీరు బుల్లెట్ రాము గారు లాగా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఒక మంచి లెవెల్లోకి ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు? ఈ నెలాఖరికల్లా వస్తాం సార్. నెలాఖరికల్లా ఇందులో బ్రోంజ్ అనే లెవెల్ ఉంటుందండి. దీంట్లో బ్రోంజ్ డైరెక్టర్ అని చెప్పేసి. సో మీ అప్లైన్ ని కాంటాక్ట్ అవ్వండి. సో దానికోసం ఈ మంత్ వర్క్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ డేవిడ్ గారు, థ్యాంక్ యూ. గో క్రౌన్. క్రౌన్ 6 months లో క్రౌన్ డైరెక్టర్ కావాలి మీరు. 1 lakh ఇన్కమ్ కూడా తీసుకోవాలి. సో గో క్రౌన్ అనేది ఉంది. మీరు ఒకసారి మీ అప్లైన్ లీడర్ తోటి కూర్చొని ప్లాన్ చేసుకోండి. వితౌట్ ప్లానింగ్ మనం అచీవ్ అవ్వలేము. మీరు కూర్చొని ఒకసారి డిస్కస్ చేయండి. 100% ఈ మంత్ మీరు బ్రోంజ్, 6 months లో మీరు క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి డేవిడ్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్. నెక్స్ట్ లీడర్స్ ఇంకా హ్యాండ్ రేస్ చేయండి. నందా గారు, గుడ్ అన్మ్యూట్ చేసి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడి నుంచి? హ్యాపీ. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్. నిర్మల్. ఏ లెవెల్లో ఉన్నారు? నేను 12% లో ఉన్నా సార్. సూపర్ మేడం. ఎలా అనిపించింది ఈరోజు సెషన్? సూపర్ సార్. అసలు కనెక్ట్ ఎట్లా అయిందంటే చాలా మంచి చెప్పారు సార్. అసలు వాళ్ళ పరిస్థితి, మేము కూడా పూర్ ఫ్యామిలీ సార్. మేమేమో పెద్ద ఫ్యామిలీ కాదు, కాకపోతే మా ఫ్యామిలీ పెద్దది. నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చా ఈ ఫ్యామిలీలో. కానీ నేను కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డా. నేను ఆశా వర్కర్ గా పనిచేస్తా సార్. సూపర్ మేడం. దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్ గా పనిచేస్తున్నా. కానీ ఓకే. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అక్కడ ఉంటాయి సార్. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరితో షేర్ కావాలా, ప్రతి ఒక్క అధికారితో ఉండాలా, అన్ని వాళ్ళు చెప్పినవన్నీ మనం చెయ్యాలని. కానీ ఈ ఈ ఈ దీంట్లో మాత్రం మనం ఓన్ గా చేయడం, అది నా అదృష్ట భావంగా నేను చాలా సంతోషపడుతున్నా సార్. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మాకు ఆశా వర్కర్ గా ఉండి మాకు 15 సంవత్సరాల నుంచి ఇంత మాకు పవర్ఫుల్ లేదు. కానీ ఈ వెస్టేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు పవర్ఫుల్ అనేది మాకు వస్తుంది. ఎందుకంటే మేడం బ్లడ్ మీరు లో 15 మేడం చిన్న ఇంటరప్షన్. మీరు 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు కదా, మీ శాలరీ ఎంత? ఏమనుకోవద్దు. సార్ మాకు మాకు శాలరీ పనిని బట్టి పారదర్శకం ఉంటుంది సార్. మేము ఎంత పని చేస్తే అంతే శాలరీ ఉంటుంది సార్. మాకు కంటిన్యూ శాలరీ ఇంత అని లేదు సార్. మాకు అంటే డైలీ వేజెస్ లాగా? డైలీ వేజెస్ లాగా డైలీ కూలీ ఎలా వెళ్తారో మాకు అలాగే ఉంది సార్. మాకు ధర్నాలు కూడా మేము చాలా చేస్తున్నాం. అయినా కానీ మాకు కేసీఆర్ సార్ కూడా మాకు
అవైలబుల్ లేరు. మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ మాత్రం హామీ ఇచ్చారు తీసుకుంటామని. కానీ కాకపోతే ఇంతవరకు మాకు సాలరీ ఇంత అనే లేదు సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి వినండి మేడం, మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ రాము గారి లైఫ్ జర్నీ ద్వారా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సార్ ఇన్వాల్వ్ అయిన 3 months లో బ్రౌన్ డైరెక్టర్ ఇన్కమ్ తీసుకున్నారు. ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. ఇప్పుడు కాదు, 5-6 years బ్యాక్, 5-6 ఏళ్ల క్రితం. మీరున్నది 23లో, 2023 కంప్లీట్ అయ్యి 2024లో ఉన్నారు. విజయరాజ్ గారు అవును. బ్రహ్మాండమైనటువంటి విజన్ 25 కావచ్చు, మనకు గో క్రౌన్ అనేది మనకు పెట్టారండి. సో ఈ యొక్క గో క్రౌన్ ద్వారా మీరేంటి అని అంటే, ఈ మంత్ అయిపోయే వరకు మీరు డైరెక్టర్ ప్లాన్ చేయండి. వినండి మేడం, మీరు ఓకే డైరెక్టర్ ఓకే ప్లాన్ సార్. చేయండి. మీరు ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో 100% మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఇన్కమ్ మీకు వస్తుంది. విత్ ఇన్ 6 months లో మీరు క్రౌన్ డైరెక్టర్ ప్లాన్ చేయండి. గో క్రౌన్ ద్వారా మీరు 1 lakh ఇన్కమ్ కొట్టొచ్చు. మీరు ఏదైతే ధర్నా చేశారో ఆ ధర్నాలో మీ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైలెంట్ గా వచ్చి ఇన్వాల్వ్ అవుతారు. మీ వెనక ఏదైతే మీరు ఒక్కళ్ళు ఉన్నారు ఈ రోజు 6 months లో మీరు ఒక సమూహం అవుతారు. ఒక 5-6 వేల మంది టీం అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఒక పెద్ద సక్సెస్ అనేది మీకు వస్తుంది. దాంట్లో మీకు నో డౌట్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్, నేను చేస్తాను ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా. నాకు ఈ రోజు సెషన్ లో నాకు అట్లా హార్ట్ఫుల్ గా వచ్చింది. ఎందుకంటే టీమ్ టీం మరి పోవడం మరి రావడం అంటే దాంట్లో నాకు కనెక్ట్ అయింది సార్ ఈ రోజు. ఖచ్చితంగా మేడం. మీరు పూర్ అని చెప్పారు కదా, మేము ఎంత పూర్ అంటే బాక్స్ కట్టుకొని ఒక పూట MBA కాలేజ్కి వెళ్తుంటే ఫస్ట్ ఇయర్ లో నేను, ఒక పూట గ్రానైట్ పనికి వెళ్తుంటే, పాలిష్ చేస్తారు కదా గ్రానైట్ బండలు, నాతో అవును పాటు సార్. రాము సార్ కూడా వచ్చేది. మేము ఇంకా పూర్ మేడం. సో ఇక్కడ పూర్ అనేది లేదు, వెస్టీజ్ ఎవరికైతే టచ్ అయిందో ఇక్కడ పూర్ రిచ్ అనేది లేదు. మనందరం కూడా బిలీనియర్స్. మనకు బిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి. మనం పూర్ అనేది లేదు. ఇక మనందరం కూడా బిలీనియర్ మైండ్ సెట్ ని ఎప్పుడైతే మైండ్ లోకి తీసుకున్నామో, విజన్ 25 అనేది ఉంది మనకు. పర్ మంత్ 5 lakh ఇన్కమ్, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్ 2025 కల్లా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 6 months లో క్రౌన్ డైరెక్టర్ ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, నెక్స్ట్ ఆల్ ద హేమ బెస్ట్. గారు, అన్మ్యూట్ చేసుకోండి. హేమ గారు, అన్మ్యూట్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడి నుంచి? సార్ శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్. మేడం ఏ లెవెల్లో ఉన్నారు? సార్ ఈ మంత్ సిల్వర్ అయ్యాను సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ సార్. నేనైతే 1 year ఈ వెస్టేజ్ లోకి రావడం జరిగింది. కాకపోతే నేను ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. 1 year కూడా ప్రొడక్ట్ అనేది యూజ్ చేశాను. ఏం చేస్తాంలే అనే ఉద్దేశంతో నేనైతే యాక్టివ్ లోకి రాలేదు సార్. మా గ్రేట్ అప్లైనర్స్ మాత్రం నాకు బాగా ఫాలో అప్ చేసి దీని గురించి చాలా అవగాహన చూపించారు. ఈ మంత్ సిల్వర్ అయ్యారా మేడం మీరు? డిసెంబర్ లో సార్ ఇప్పుడు గట్టిగా లేటెస్ట్ సిల్వర్. నేను 2 months గట్టిగా కష్టపడ్డాను సార్. ఫస్ట్ మంత్ లోనే బ్రాంజ్ అయ్యాను. ఈ మంత్ సూపర్. సిల్వర్ అవ్వాలని గోల్ తో వర్క్ చేశాను. ఓకే. ఎవరైతే నన్ను నమ్మొచ్చారో వారికి కూడా బ్రాంజ్ చేశాను. నేనైతే ఈ కంపెనీని బాగా ఫుల్ గా నమ్మాను సార్. సూపర్ మేడం. ఈ రోజు బెస్ట్ సెషన్ ఎలా అనిపించింది రాము గారిది? మేడం ఈ రోజు సెషన్ ఎలా అనిపించింది మీకు? సార్ ఎక్సలెంట్ సార్, మిరాకిల్. ఎందుకంటే ఇలాంటి సెక్షన్స్ అనేది అప్పుడప్పుడు మాకు ఇచ్చినట్టుగా కింద లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా మేము అచీవ్మెంట్ అవ్వడానికి ఇంకా ప్లాన్ చేసుకుంటాం సార్ గట్టిగా. అప్పుడప్పుడు మోటివేషనల్ కాదు మేడం, స్పీచెస్. రోజు మనకు 5 గంటలకు రోజు యొక్క విజన్ 25 జూమ్ మీటింగ్ అనేది జరుగుతుంది. రోజు 5 గంటలకి ఇట్లాంటి పవర్ఫుల్ లీడర్ సెషన్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. అదే విధంగా లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ యొక్క ఛానల్ ఏదైతే ఉందో, ఈ యూట్యూబ్ లింక్ అనేది మీకు గ్రూప్స్ లో వచ్చింది. ఈ యొక్క ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు మర్చిపోయినా కూడా లైవ్ అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అటెండ్ అవ్వడానికి ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే సింపుల్ గా దాన్ని షేర్ చేయొచ్చు వాట్సాప్ లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హేమ గారు. మీరు ఈ యొక్క గో క్రౌన్ ద్వారా మీరు ఈ 6 months లో క్రౌన్ డైరెక్టర్ ప్లాన్ చేసుకోండి. ఈ 6 months లో క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్. అదే విధంగా 2025 ఎండింగ్ కల్లా పర్ మంత్ 5 lakh ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో రివ్యూస్ ఏదైతే 3 రివ్యూస్ ఇచ్చారో మీ అందరూ కూడా మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ ని
ఫిక్స్ చేసుకోండి, మీరు ప్లాన్ చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క జూమ్ కి అటెండ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు ముందు లెవెల్స్, పెద్ద పెద్ద లెవెల్స్ అచీవ్ అయ్యి మంచి లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, పర్ మంత్ 5 లాక్ ఇన్కమ్ తీసుకోవాలని ఆశిస్తా ఉన్నా. సో మరి యొక్క జూమ్ సెషన్, మన ఈ యొక్క విజన్ 25 మీటింగ్ ని సార్ యొక్క